నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తెలిసి తెలియని వయసులో ఒకరి చేతిలో మోసపోయాను అని అంటోంది సంధ్య. నాకొచ్చిన కష్టం నా పిల్లలకి రాకూడదని ఇది కథ కాదు వేదికని ఆశ్రయించింది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. 12 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్కి వెళ్ళేదాన్ని. 6th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక అన్నయ్య ఇలా మిస్బిహేవ్ చేయడము ఇలా చేయడము చేశాడు. మేము అప్పుడు ఆ 12 ఇయర్స్లో అన్నయ్య అనే పిలిచేదాన్ని. అయితే ఏమైందో తెలియదు, సడన్గా ఇట్లా నా మీద 2 సార్లు ర్యాప్ అటెంప్ట్ చేశాడు. మీకు ఇట్లా బిస్కెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు, అన్నయ్య ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అని మీరు ఎప్పుడు మీ నాన్నగారికి కానీ అమ్మకి కానీ చెప్పలేదా స్కూల్ నుంచి వచ్చినాక? చెప్పలేదు మేడం, అదే నేను చేసిన తప్పు. మరి రేపటం జరిగినప్పుడు అది నీకు చాలా బాధతో భయంతో కూడిన అవును. వ్యవహారం కదా, అప్పుడు అవును. కూడా చెప్పలేదా? 2 times అయ్యింది అంటున్నారు. నేను చెప్పలేదు మేడం, భయంతో చెప్పలేదు. అవి తినిపించి మరి నాకు ఏమవుతుందో ఏం లేదో తెలియదు మేడం. ఆ పెట్టిన దాంట్లో ఏముందో లేకుంటే అది నాకు అవగాహన లేదు, అది తెలియదు. ఇది తప్పు, ఇది ఇలాంటిది అట్లా ఇట్లా నాకు ఏ అవగాహన లేదు. నేను 6th క్లాస్లో ఉన్నా మేడం అప్పుడు. సో నేను 12 ఇయర్స్కి ఇలా జరిగిపోయింది. జరిగిపోయాక ఒక 3 months 4 months నాకు డేట్ అవ్వలేదు, పీరియడ్ అనేది రాలేదు. అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఆ వయసులో? అవును మేడం. స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అమ్మతో చెప్పాను. నేను అప్పటికి అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తున్నా, నాకేమీ తెలియదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నా, కానీ అన్నయ్య అనే ఫీలింగ్తోనే వెళ్తున్నా. నాన్న ఇప్పుడు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, అది ఇది అంటే, చచ్చిపోతావా చచ్చిపో, లేదా పెళ్లి చేసుకో. అనుకరించాల్సింది మీ అమ్మా నాన్న. ఒక తప్పు చేసిన వ్యక్తిని ఏ రకంగా పనిష్ చేయాలని వాళ్ళు చూసుకోవాలా? సమాజము స్వార్థం. ఆ రోజు పడ్డ నరకం ఇంకా నా జీవితంలో అసలు ఎప్పుడు ఊడలేదు. డెలివరీ 2 రోజులు మేడం, ఒక్క రోజు కాదు, 1 hour కాదు, 2 hours కాదు, 2 రోజులు. నార్మల్ డెలివరీ సిజేరియన్? నార్మల్ డెలివరీ అయింది. అమ్మో, 2 రోజులు. అసలు హాస్పిటల్లో నేను చూసిన నరకము ఎవ్వరు చూడలేరు మేడం. ఆ రోజు ఎలా అంటే అసలు తట్టుకోలేకపోయినా నేను. అన్ని పెయిన్స్ నా హ్యాండ్స్తో చెక్ చేస్తున్నారు, అసలు ఏమేమో చెక్ చేస్తున్నారు, నాకు అసలు ఏమి అర్థం కాలేదు. దీనికంటే చచ్చిపోవడమే మేలు, చచ్చిపోతా నేను అన్నంత అనిపించింది. అయినా కూడా ఎవరు కనికరించి చూడలేదు మేడం అప్పటికి కూడా. ఫ్యూచర్ ఇంకా అక్కడ ఉండే డాక్టర్స్ ఇంకా ఫ్యూచర్ చూడలే, ఈ అమ్మాయి ఆపరేషన్ అది ఇది అయితే వీక్ అయిపోతుంది, అమ్మాయిని బతికించలేము, లోపల బతికించలేము, ఇంకా ఎలాగో చేయలేమని చెప్పి తల్లి ఇట్లా అట్లా ఇట్లా పడుతున్నా. నాకు తెలుసు మాకు అప్పులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని చేసాము. నాన్న కూడా ఇలానే యాక్సిడెంట్లో చనిపోయాడు. నాకు ఇప్పుడు అమ్మ కూడా పరిస్థితి బాగాలే, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 2 తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి పెద్ద తమ్ముడికి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్, ప్లీజ్ కూర్చోండి. మేడం సార్, సంధ్య గారు ఒక సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే సంధ్య గారు రండి. సంధ్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మహబూబ్ నగర్ నుంచి వస్తాను. మహబూబ్ నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఇదేంటి మీరు సింగిలా లేదంటే మ్యారీడా? మ్యారీడ్ అయింది మ్యామ్. మ్యారేజ్ అయింది. అయింది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా?
అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అయింది. ఎన్నేళ్ల క్రితం అయిందండి మీ పెళ్లి? 10 ఏళ్ళు అయింది మ్యామ్. మ్యారేజ్ పిల్లలు ఉన్నారా? ఉన్నారు మ్యామ్. ఓకే. 2 పిల్లలు ఉన్నారు. ఓకే. ఇక్కడ దేని గురించి వచ్చారండి మీరు? అదే నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దొరుకుతుంది, పరిష్కరించుకుందామని వచ్చాను. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం నేను చిన్నప్పుడు 11.5 years ఉన్నప్పుడు ఆ, ఇలా మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉండేది. ఓకే, మీరు ఏమనుకోకపోతే ఇప్పుడు మీ వయసు ఎంతో చెప్తారా? 23 సంవత్సరాలు. 23. ఓకే. ఓ 12 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు. అవును, 13 12 years. years మ్యామ్. ఓకే. 12 years ఉన్నప్పుడు ఇట్లా నేను ఆడుకుంటూ పాడుకుంటూ స్కూల్కి వెళ్ళేదాన్ని. 6th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక అన్నయ్య ఇలా మిస్బిహేవ్ చేయడము, ఇలా చేయడము చేశాడు మేము. అప్పుడు చేస్తే నేను భయపడేసి ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అట్లానే నార్మల్గా ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇట్లా చాక్లెట్లు అవి ఇప్పించేవాడు. ఇప్పిస్తే నేను తీసుకునేదాన్ని. ఈరోజు అక్కడికి రా వెళ్దాము, ఇక్కడికి రా వెళ్దాము, నేను అన్నయ్యనే అని పిలిచేదాన్ని. ఆ 12 years అన్నయ్యనే పిలిచేదాన్ని. పిలిస్తే ఇంకా తను ఏమనుకుంటున్నాడో అని అంత అవగాహన అయితే నాకు లేదు మేడం. అయితే ఏమైందో తెలియదు, తను ఇచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం, చేయడం, ఇలా తినేదాన్ని. తిన్న తర్వాత ఏమవుతుందో ఏం లేదో నాకు తెలీదు. సడన్ గా ఇట్లా నా మీద 2 సార్లు ఇట్లా ర్యాప్ అటెంప్ట్ చేశాడు. వాడి వయసు ఎంత ఉండేదమ్మా? అప్పటికే 28 ఏమో ఉన్నాయి సార్. మ్యారేజ్ అయింది అతనికి అప్పటికి? అవ్వలేదు మేడం. మ్యారేజ్ అవునా? మీకు ఎంతకాలం నుంచి అంకుల్ కదా పరిచయం? పిలవాలి. నేను అన్నయ్య అని పిలిచాను. మేడం మీ ఇంటి దగ్గర పక్కనే ఉంటారా? ఇంటి పక్కనే ఉంటారు. మీది ఓన్ హౌస్? ఓన్ హౌస్. వాళ్ళది ఓన్ హౌస్. సో మీకు ఊహ నుంచి తెలుసు అతను పక్కింట్లో వాళ్ళే కాబట్టి. పక్కింటి వాళ్ళే మీ కాబట్టి. చిన్నప్పటి నుంచి ఇంకా తెలుసు అప్పటికి తెలుసు మీరు మేడం. మీరు ఎంతమంది ఉంటారమ్మా ఇంట్లో? నేను 2 తమ్ముళ్ళు. 2 తమ్ముళ్ళు. అమ్మా నాన్న ఏం చేస్తారు? నాన్న కూలి పని చేస్తారు, అమ్మ జాబ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇట్లా బిస్కెట్లు ఇవన్నీ ఇస్తున్నాడు, అన్నయ్య ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు అని మీరు ఎప్పుడు మీ నాన్నగారికి గానీ అమ్మకి గానీ చెప్పలేదా స్కూల్ నుంచి వచ్చినాక? చెప్పలేదు మేడం, అదే నేను చేసిన తప్పు తెలియదా మేడం. మీకు చెప్పడం? లేదంటే ఏమైనా భయపెట్టాడా? ఇలా చెప్తే కనుక ఏమైనా తిడతాము ఏంటి, కొడతాము అని భయపెట్టడం చెప్పేసి? ఏం లేదు, ఆశ పెట్టాడు. ఇట్లా ఇప్పించి చేసి, అరే. అమ్మ ఉండేది కాదు, జాబ్ చేసేది, వెళ్ళేది, నైట్లు లేట్ వచ్చేది, నాన్న తాగుతూ తిరిగేవాడు. ఇంకా అదే ఆసరగా సరే, తీసుకొని అవంటే చిన్న విషయాలని నీకు తెలియలేదు చెప్పాలి అని. తెలియలేదు. మరి రేపటం జరిగినప్పుడు అది నీకు చాలా బాధతో భయంతో కూడిన అవును. వ్యవహారం కదా. అప్పుడు అవును. కూడా చెప్పలేదా? 2 times అయ్యింది అంటున్నారు. 2 times జరిగింది మేడం. ఫస్ట్ టైం అయినప్పుడు చెప్పాలి కదా ఇంట్లో. నేను చెప్పలేదు మేడం, భయంతో చెప్పలేదు. అంటే మిస్బిహేవియర్ అమ్మా, లేదంటే డిడ్ హి ట్రై టు డు మిస్బిహేవియర్ మోర్? అంటే మిస్బిహేవియర్ లాగా చేశాడు, కానీ ఇలా కూడా అవి ఇవి తినిపించి మరి నాకు ఏమవుతుందో ఏం లేదో తెలియదు మేడం. ఆ పెట్టిన దాంట్లో ఏముందో లేకుంటే అది నాకు అవగాహన లేదు, అది తెలియదు. నీతో ఒక తప్పు జరిగిందన్నది ఎప్పుడు తెలిసిందమ్మా? ఏ వయసు అప్పుడు తెలిసింది మీకు? 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా జరిగింది. 12 years కా? మీకు అప్పుడే తెలుసా అది తప్పు? తెలియదు మేడం, ఇది తప్పు, ఇది ఇలాంటిది అట్లా ఇట్లా నాకు ఏ అవగాహన లేదు. నేను 6th క్లాస్లో ఉన్నా మేడం అప్పుడు. అట్లా నాకేం తెలీదు. నీతో ఒక తప్పు జరిగినట్టు నీకు ఎప్పుడు అనిపించిందమ్మా? నాకు ఎప్పుడు తెలిసిందంటే ఇలా ఇతనితో ఇలా జరిగింది. అప్పటికి నేను 11.5 years కి మెచ్యూర్ అయి ఉన్నాను. ఓకే. సో నేను 12 years కి ఇలా జరిగిపోయింది. జరిగిపోయాక ఒక 3 months 4 months నాకు డేట్ అవ్వలేదు, పీరియడ్ అనేది రాలేదు. అప్పుడే నీకు ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది ఆ వయసులో? అవును మేడం. అయితే రాలేదు. రాకపోతే నేను స్టమక్ పెయిన్ వస్తుంది అనేసి అమ్మతో చెప్పాను. నేను అప్పటికి అన్నయ్య అన్నయ్య అనే పిలుస్తున్నా, నాకేమీ తెలియదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నా, కానీ అన్నయ్య అనే ఫీలింగ్ తోనే వెళ్తున్నా. తనందరికి ఏం అనేది కూడా నీకు తెలియదుగా, ఇంకేం చేస్తాం. 12 దాటిపోయింది, ఇంకా 12.5 సంవత్సరాలు వచ్చాయి. అప్పటికి స్టమక్ పెయిన్ వస్తుంది, స్కూల్కి వెళ్తున్నా స్టమక్ పెయిన్ వస్తుంది, స్టమక్ ఉబ్బుతుంది. ఎందుకు ఇలా అవుతుంది ఏంటి? మీకు 4 months కి మెన్సెస్ రాకపోతే మీ అమ్మకి చెప్పారు? చెప్పాను, స్టమక్ పెయిన్ మేడం వస్తుంది మమ్మీ. మీరు 11.5 అంటే చాలా తక్కువ వయసులోనే మీరు మెచ్యూర్ అయినట్టు అవును లెక్క. మేడం, యాక్చువల్లీ 15-16 కి కరెక్ట్ గా, అవును. లేదా 13-14 కూడా ఈ మధ్య. మీరు మరీ 11.5 కి మెచ్యూర్ అయ్యారు. 11.5 మీ అమ్మగారు కనీసం 1 year కాన్సన్ట్రేట్ చేస్తారు. నాన్న నీ డేట్ లేని, ఎందుకంటే నువ్వు చిన్న పిల్లవు కదా నాన్న, నీకు తెలియదు.
సో నీ డేట్స్ ఏంటి, ఏం చేయాలి అనేది ఎవ్రీ మంత్ అమ్మ అడుగుతారు కదా. ఎన్ని పీరియడ్స్ అయినాయి అమ్మా? 12 వచ్చేసరికి ఇతను ఇలా చేశాడు. 12 సో and 1 year అమ్మ కాన్సన్ట్రేట్ చేసింది కానీ తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేదు. చేయలేదు. ఈ లోపు మీకు ఇట్లా డిలే అయ్యింది. ఇలా అవుతుందని నాకు తెలీదు. నేను చిన్న వయసులోనే కొంచెం లా ఉండడము, చబ్బిగా ఉండడం, అట్లా దాని వల్ల నాకేమన్నా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి. అని నేను అనుకున్నాను మేడం. ఇక అనుకున్న తర్వాత పీరియడ్ రావట్లేదని చిన్న క్లినిక్ కి మా సైడు ఇంటికి వెళ్ళాము. వెళ్తే నార్మల్ గా ఏదైనా తిన్నదేమో అందుకే తనకి అవ్వట్లేదు అని చెప్పి ఏదో టాబ్లెట్ ఇచ్చి పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఇది వేసుకున్నా, అయినా నాకేం లేదు. మీరు వెళ్ళింది డాక్టర్ దగ్గరకా ఆర్ఎంపీల దగ్గరకా? ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కాన్సన్ట్రేట్ తెలియదు తెలియలేదు. వాళ్ళకి. చిన్నపిల్ల కాబట్టి వాళ్ళు నార్మల్ కడుపు నొప్పి ఏమో డాక్టర్ అని దగ్గరికి వెళ్తే వాళ్ళు కనిపెట్టేస్తారండి, వాళ్ళకి తెలుస్తుంది పాపం. వాళ్ళు అసలు తనకు ముందు ఐడియా లేదు కదా. తెలియలేదు మేడం నాకు అసలు. 4 months పీరియడ్ రాలేదు, తెలియలేదు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వేసుకున్న, అయినా నాకేం తగ్గలేదు. 5th month వరకు వచ్చేసింది ప్రెగ్నెన్సీ అనేది. ఇంకా 4 months నుంచి 5th months కి షిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడు మిస్ అయిందో, ఎప్పుడు ఏమైందో ఏంటో ఈ లెక్కలు నాకు ఇవి అర్థం కాలేదు. చిన్నపిల్ల కాబట్టి అర్థం కాలేదు. ఒకసారి మా మమ్మీ అసలు ఏంటి అంటే ఒక 1 month 4 months గా ఇలా జరుగుతుంది నా లోపల 5th month అనేది కనిపెట్టింది మీ మా అమ్మగారు. మమ్మీ. ఎందుకు ఇలా అవుతుంది, ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయి స్కానింగ్ తీపిచ్చేసి ఫోటో ఏమంటారు స్కానింగ్ తీపిచ్చి మేడంని కల్పించి అడిగితే ప్రెగ్నెన్సీ అని చెప్పారు మేము. 5 months ప్రెగ్నెన్సీ అని చెప్పారు. 5th month చెప్తే- pregnant అని చెప్పారమ్మా. చెప్పిన తర్వాత ఇది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అని అమ్మ నన్ను ఇన్వెస్టిగేషన్ చేసి అడిగింది. మమ్మీ ఇట్లా చాక్లెట్లు, బిస్కెట్లు ఇవి ఇప్పిస్తుంటే నేను తీసుకొని తిని నాకు అసలు ఎక్కడ రామంటే అక్కడ వెళ్ళిపోయినా, నేను వినలేదు. వాడు అప్పటికి మీ ఇంటి పరిధిలోనే ఉన్నాడమ్మా? అక్కడి నుంచి వెకేట్ అయ్యాడా వాడు? ఉన్నాడు సార్. అక్కడే ఉన్నాడు. ఉన్నాడు. నీకు 5 months బట్టి పీరియడ్ అవ్వట్లేదు అనే అంశం వాడికి తెలీదు. వాడికి ఇంకా ఏం తెలియదు, మీరు తెలీదు. డాక్టర్స్ అవి చూపెట్టుకుంటున్నట్టు తెలియదు, నువ్వు 5th month ప్రెగ్నెంట్ అయినట్టు కూడా ఇమీడియట్ గా తెలియదు వాడికి. తెలీదు. 5th month వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అని మమ్మీ నన్ను క్వశ్చన్ చేసి అడిగేసరికి ఈ మమ్మీ మొత్తం పీరియడ్ అంతా వాడి ఇంటికి సారీ అమ్మా రావటం పోవటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయి. మీ ఇంటికి కూడా వస్తున్నాడా? మా ఇంటికి లేదు, వాళ్ళ వాళ్ళ ఇంటికి ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు. ఎవరు లేనప్పుడు పిలుచుకుంటున్నాడు. అంటే నేను అనుకుంటున్నా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా, లేరు అనే అవగాహన నాకు లేదు. అన్నయ్య పిలుస్తున్నాడు, వెళ్తున్నావు. 8 years 7 years ఉన్నప్పుడు సీరియల్ గానీ అవి గానీ చూడడానికి వెళ్ళేదాన్ని మేడం. ఈ 5 months ప్రెగ్నెంట్ అయ్యి 5th month డాక్టర్ కన్ఫర్మ్ చేసినటువంటి ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వర్ యూ స్టిల్ గోయింగ్ టు దట్ ప్లేస్? వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళేవారు? లేదు లేదు, ఇంకా అక్కడి నుంచి కట్ ఆఫ్ అయింది. లేదు, ఎందుకు కట్ ఆఫ్ చేశారు? అంటే నేనే వెళ్ళట్లేదు, తను పిలవట్లేదు. ఇంకా ఇప్పియడం చేయడం అన్ని దూరం పెట్టేసి ఏమైందో తెలియదు, తను ఇప్పియట్లేదు. ఏంటి నీకే ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనేది అప్పటికే అవగాహన వచ్చిందా కాబట్టి వెళ్ళటం మానేసావా? సంథింగ్ హస్ హ్యాపెండ్? లేదు, అప్పటికి నాకు అవగాహన రాలేదు. అతను పిలవట్లేదు కాబట్టి పిలవట్లేదు కాబట్టి పిలిస్తే వెళ్ళేవాళ్ళు మళ్ళీ తెలియక అలానే ఆ ఊబిలోనే ఉండిపోయా. ఉండేదానివి. ఓకే. అట్లానే అన్నయ్య నాకు ఊబిలోనే ఉండిపోయాను. ఫైనల్ అమ్మాలకు చెప్పావమ్మా? తెలిసింది. డాక్టర్ గారు చెప్పారు ఎవరు ఏంటి అని అన్న తర్వాత, ఇలా పలానా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇలా తినిపించేవాడు, ఇలా జరిగింది. చూసే జనాలు ఏమో అమ్మాయి పూర్వకంగానే తిరుగుతుంది, ఇష్టపూర్వకంగానే ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ నాకేమో లోపల అన్నయ్య అని ఒక ఫీలింగే ఉంది. ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు. అసలు పిల్లలు ఎలా పుడతారు, పెళ్ళి ఎలా చేస్తారు, ఏంటి దీని గురించి నాకు ఏ డెప్త్ తెలీదు. అసలు నాకు ఏమీ తెలియదు దీని గురించి. ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తున్నాడు అంటే కనుక ఆ ఆశ చూపెట్టి ఇంటికి పిలిపిస్తున్నాడా, లేదంటే అందులో ఏమన్నా మత్తు కలిపేవాడా? నీకు స్పృహ లేనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇది జరిగిందా? వాటికే ఆశ పెట్టి నన్ను లోపరుచుకున్నాడు. అతను ఏం చేస్తున్నాడు ఏంటని మీకు తెలుసా అమ్మా? తెలీదా? ఎప్పుడు నిద్రపోయేదానివే? కొంచెం సేపే నాకు అవగాహన ఉండేది, తర్వాత ఏమవుతుందో ఏం లేదో లేకుండా కదమ్మా, స్పృహలో ఉన్నావా లేదా అని అడుగుతున్నాం. మొత్తం అయితే స్పృహ లేకుండా అయితే లేను మేడం. స్పృహ స్పృహలో అయితే ఉన్నావు. ఉంది, ఏం జరుగుతుంది అనేది నీకు తెలియదు. నాకు తెలియదు. జరిగిన తర్వాత పోలీస్ కేసు అయింది మేడం. అమ్మ తీసుకెళ్లి ఇలా ఇంటి పక్కన వాడు ఇలా చేశాడు అని చెప్పేసి పోలీస్ కేసు అయింది. పోలీసులకు వెళ్ళి చెప్పాము.
చెప్తే వాళ్ళ నాన్న వచ్చాడు. వాళ్ళ నాన్న వచ్చి నా కొడుకుని వదిలేయమ్మా, మీకు దండం పెడతాను, కాళ్ళు మొక్కుతాను, నా కొడుకు జీవితం పాడు చేయకండి, మీ కూతురు అయ్యింది ఏదో అయిపోయింది, మీ కూతురుని ఈయనకే ఇచ్చేయండి, ఈయనకే ఇస్తే అయిపోతుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది తీయకూడదు. అవును 5 months 5 months నాకు 7 months వరకు కూడా తీసామని చెప్పారు మేడం. కానీ కొంచెం రిస్క్ ఉన్నా సరే కానీ లైఫ్ బాగుంటది అనే ఒక మైండ్ సెట్ తో. అప్పుడు నువ్వు 13 years తిప్పి కొడితే చాలా పెద్ద కేసు అది. రెండు సమస్య, ముందు నువ్వు వెనకతలు గొయ్యి, ప్రెగ్నెన్సీ తీసిన ప్రాబ్లమే, కంటిన్యూ చేసిన ప్రాబ్లమే. అయితే ఇంకా పెద్ద ప్రాబ్లం లేదు. ఉంటే ఉండనియండి, నా కొడుకుకే ఇచ్చి చేయండి, అప్పచెప్పండి, మేము తీసుకుంటాము అని అన్నాడు. తర్వాత తనకి మా మమ్మీ ఏం ఆలోచించింది, అప్పుడు ఏం చేసేదమ్మా, ఏం పని చేసేది? ఏం పని చేయడు అసలు. ఆయనకి ఎవరు పిల్లలు కూడా ఇవ్వరు అని చెప్పి చాలా మంది తిట్టేవాళ్ళు. వాళ్ళ నాన్న ఏం చేసేవాళ్ళమ్మా? ఆర్టీసీ డ్రైవరు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? ఉన్నారు కానీ తన మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు కదా? ఉన్నారు మేడం. మాట్లాడు, చెప్పం. సో ఇప్పుడు ఇతనితో మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ గుడి దగ్గర తాళి కట్టించి ఏదో చేసి, ఇంకా నాకు అప్పటికి కూడా నాకు పెళ్లి అవుతుంది, నేను వెళ్తున్నా అనేది నాకు తెలియదు మేడం. నాకు పెళ్లి జరుగుతుంది అనేది కూడా నాకు తెలియదు. నేను అమాయకంగా చూస్తున్నా, వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ నాకు అర్థం కావట్లేదు. ఇంకా అదే డైనామాలో నాకు వాళ్ళ డాడీ అడిగేసరికి మా మమ్మీ కూడా నా పరువు ఎక్కడ పోతుందో, వీళ్ళు పెద్దవాళ్ళు ఇంకా నా పరువు ఎక్కడ పోతుందో, ఏమవుతుందో. నాన్నగారు ఏం చేసేవారమ్మా? మీ అమ్మగారు ఏం కూలి పనే చేస్తారు. నాన్న కూలి, అమ్మ కూడా కూలి పనేనా? అమ్మ కూలి జాబ్ చేసేది, అంతో ఎంతో చదువుకుంది. ఏం జాబ్ చేసేది అమ్మ? హాస్పిటల్లో చేస్తుండే. హాస్పిటల్లో వర్క్ చేసేది. నిన్ను చూపెట్టిన ఆ హాస్పిటల్ అమ్మ వర్క్ చేసేది. ఆ డాక్టర్ తెలుసు అమ్మకి. నీ సిబ్లింగ్స్ అమ్మా, బ్రదర్స్ సిస్టర్స్ మీకు? ఇద్దరు చిన్నోళ్ళు, ఇద్దరు చిన్నోళ్ళే. మరి ఏం జరుగుతుందో పెళ్లి అనేది ఇప్పుడేంటమ్మా, నాకు పెళ్లి అసలు ఈ ప్రెగ్నెన్సీ ఏంటి, ఇప్పుడు పెళ్లి ఏంటి అనేది నువ్వు అక్కడ ఎదురు చెప్పలేదమ్మా అప్పటికి కూడా? అంటే అప్పటికి మా నాన్న నన్ను కొట్టాడు సార్. నాన్న కొట్టి బలవంతంగా చేశాడు. ఎలా ఎందుకు చెప్పలేదు, చెప్పాల్సిండే, చెప్పకుండా ఇలా చేశాడు మీ నాన్న. కొట్టాడు. చెప్పాల్సిండే, నువ్వు చెప్పకుండా నువ్వు అంతకు నువ్వు ఉండి ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నావు, మేము ఇంత బాధపడుతున్నాం, అది ఇది అన్నాడు. నేను అన్నా, నాన్న ఇప్పుడు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు, అది ఇది అంటే, చచ్చిపోతావా చచ్చిపో, లేదా పెళ్లి చేసుకో. రెండిట్లో ఏదో ఒకటి చెప్పారు. నీకు అసలు అది కూడా తెలియదు కాబట్టి సరే మ్యారేజ్. అన్యాయం జరిగింది అనేది ఎవరు కూడా ఆ టైంకి నాకు ముందుకు వెళ్ళని ఇవ్వలేదు. ఒక చెంపదెబ్బన్నా కొట్టారా మీ అమ్మ నాన్న? ఏమీ చేయలేదా? వాడిని అందరూ వదిలేశారు, పోలీసులు వదిలేశారా, మీ పేరెంట్స్ వదిలేశారు, వాడి పేరెంట్స్ వదిలేశారు. వాడు కేవలం ఏంటంటే నా కొడుకు భవిష్యత్తు కాపాడండి, మీ అమ్మాయిని మేము చేసుకోవడానికి రెడీ అనేటప్పటికి అందరూ లొంగిపోయారు అంతే. వాడికి ఎటువంటి శిక్ష పడలేదు. అంటే వాళ్ళ డాడీ ఎలా అంటే, వాళ్ళ డాడీకి ఉద్యోగం ఉంది సార్, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే నా తర్వాత అంతా నా కొడుకుకే, నాది ఏమున్నా కూడా నా కొడుకుకే, తర్వాత నీ కూతురు జీవితం బాగుంటుంది, సో నువ్వు అలా ఆలోచించి నా కొడుకుని ఇప్పుడు కాపాడండి, నేను మాత్రం నీ కూతుర్ని చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు. ఎలాగో పక్కిల్లే సొంతిల్లే కదా అని అమ్మ నాన్న ఇచ్చేసి ఉంటారు. ఇంకా సొంతిల్లే కదా, ఇంత పెద్ద ఇప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నాం మనిషే కదా, కాబట్టి ఆయన మాత్రం మాట తప్పడు కదా అని నమ్మకంతో పంపించారు. ఈ గుడిలో పెళ్లి జరిగింది కదమ్మా, ఎవరెవరు వచ్చారు గుడిలో పెళ్లికి? వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వచ్చారు. మేడం, పోలీస్ స్టేషన్ లో మీరు ఒక మైనర్ ప్రెగ్నెంట్, వాళ్ళేమో మ్యారేజ్ చేసుకుంటామని ఆఫర్ ఇస్తే మీ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు, అందరూ గుడిలోకి వెళ్ళి పెళ్లి చేశారు. పోలీసులు మీరేం చేసుకుంటారు, సెటిల్మెంట్ చేసుకోండి అన్నారా? అవును మేడం. ఇంపాసిబుల్. అలా అన్నారు అంటే దాని తగ్గట్టే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు పోలీసులు అసలు చాలా సీరియస్ తీసుకుంటారు. చేయడానికి నన్ను చూడలేదు మేడం. నీకు ఎలా జరిగిందమ్మా, ఏంటమ్మా, నా మనసు కూడా అర్థం చేసుకోలేదు మేము. వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారంటే, ఈ అమ్మాయి ఏ రోజు కంప్లైంట్ ఇవ్వలా, ఈ అమ్మాయి వాంటెడ్ గా వెళ్తూ వచ్చింది, సో మైనర్ కేసు అడ్డు పెట్టుకుని అబ్బాయిని ఎందుకు పనిష్ చేయడము అనగానే మీ వాళ్ళంతా వాళ్ళు పెళ్లి చేస్తారు అనగానే హారతపల్లిని పట్టుకుని వెళ్ళిపోయారు. అలానే చేస్తారు మ్యామ్. అంతే కదా, మరి నువ్వు ఎక్కడా భయపడలేదు, అతను ఏమైనా బెదిరించలేదు, పొన్ను ఇంట్లో వాళ్ళకి చెప్పావా, చెప్పలేదు, ఇష్టమే అనుకుని వాళ్ళు కూడా చేశారు, పక్కిల్లే సొంత ఇల్లే తెలిసినోడే కదా చేశారు, అంతేనా? కేసు కంటిన్యూ చేయాల్సింది మీ పేరెంట్స్, వాళ్ళు సరెండర్ అయిపోయారు ఓ రకంగా, పెళ్ళైతే చాలు ఒకే ఎలిమెంట్ మీద మొత్తం ఈ పెళ్లి అంతా జరిగిందమ్మా. ఏంటంటే
భయం పెట్టారు, భయం పెట్టేసి నువ్వు ముందే చెప్పవలసింది కదా, చెప్పకపోవటం అనేటటువంటిది అంటే వాడు చేయటం అనేటటువంటిది చిన్న నేరం అయిపోయింది, నువ్వు చెప్పకపోవటం అనేది పెద్ద పెద్ద నేరం నేరం కింద అయ్యేటప్పటికి convert ఈ అమ్మాయి అయిందా? కాళ్ళు చేతులు చల్లబడి సరే మందే తప్పు అనుకుని ఈ అమ్మాయి తల ఒగ్గింది. నేను భయపడి చెప్పలేదు మేడం. ఓకే నాన్న, అది తర్వాత ఇప్పుడు అతను మీ హస్బెండ్ ఇప్పుడు అంతేనా? పెళ్లి చేసి ఇచ్చారు హస్బెండ్. ఇంకా పెళ్లి బాబా పాప మీకు ఫస్ట్ పాప. డెలివరీ కూడా అయ్యింది. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి పంపించినాక ఒక 4 months కి డెలివరీ అయిపోయింది. డెలివరీలో కూడా చాలా నరకం చూసాను మేడం నేను. అసలు ఆ 13 years లో 12.5 నేను ఇది కదా, ఇంకా 13 years వచ్చే వరకు డెలివరీ టైం అయ్యింది. అసలు హాస్పిటల్లో నేను చూసిన నరకము ఎవ్వరు చూడలేరు మేడం ఆ రోజు. ఎలా అంటే అసలు తట్టుకోలేకపోయినా నేను. అన్ని పెయిన్స్ నా హ్యాండ్స్ తో చెక్ చేస్తున్నారు, అసలు ఏమేమో చెక్ చేస్తున్నారు, నాకు అసలు ఏమి అర్థం కాలేదు. దీనికంటే చచ్చిపోవడమే మేలు, చచ్చిపోతా నేను అన్నంత అనిపించింది. అయినా కూడా ఎవరు కనికరించి చూడలేదు మేడం. అప్పటికి కూడా డెలివరీ అనుసరించాల్సిన మీ అమ్మా నాన్న ఒక తప్పు చేసిన వ్యక్తిని ఏ రకంగా పనిష్ చేయాలని వాళ్ళు చూసుకోవాలా, సమాజము స్వార్థం. ఆ రోజు పడ్డ నరకం ఇంకా నా జీవితంలో అసలు ఎప్పుడు ఊడలేదు. డెలివరీ 2 రోజులు మేడం, ఒక్క రోజు కాదు, 1 hour కాదు, 2 hours కాదు, 2 రోజులు. నార్మల్ డెలివరీ సిజేరియన్? నార్మల్ డెలివరీ అయింది. అమ్మో 2 రోజులు. 13 years బేబీకి నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేశారంటే పెయిన్స్ కిల్లర్ ఇచ్చి సెకండ్ డే పెయిన్ కిల్లర్స్ ఏదో ఇచ్చారు, ఏ టాబ్లెట్స్ ఇచ్చారు. ఏం తెలుస్తుంది ఇంకేదో ఫ్యూచర్ ఇచ్చారు, ఇంకా చేసుకుంది అని అక్కడ ఉండే నచ్చిపోయింది డాక్టర్స్ ఇంకా ఫ్యూచర్ చూలే, ఈ అమ్మాయి ఆపరేషన్ అది ఇది అయితే వీక్ అయిపోతుంది, ఓహో. అమ్మాయిని బతికించలేము, లోపల బతికించలేము, ఇంకా ఎలాగో చేయలేమని చెప్పి వాళ్ళు రిస్క్ చేసైనా కూడా. అందుకే మైనర్ మ్యారేజ్లు మైనర్ డెలివరీలు యాక్సెప్ట్ చేయని ప్రాసెస్, ఎందుకంటే బాడీ సహకరించదు. ఇప్పుడు మీకు ఇంజెక్షన్ చేసి సిజేరియన్ చేయాలంటే డేంజర్, అలానే నార్మల్ డెలివరీ అంటే మీరు ఉంటారా పోతారా అనేదే చాలా డౌట్. ఏదో అదృష్టం బాగుండి బతికావు, మీరే పెరగలేదు, ఇంకో పిల్లని పెంచడం ఏంటమ్మా? అదృష్టం ఉండే బతకాను మేడం, నేనైతే అదే చెప్పుకోవచ్చు. ఆ రోజు అప్పుడు పాప చూసి బాబా అమ్మ పాప మేడం. తర్వాత పాప ఇంక ఇలానే కంటిన్యూ అయింది. అమ్మ తెచ్చుకుంది, చూసింది. ఇంకా 5 వీడి months ప్రవర్తన మళ్ళీ అన్ని గాడిదే అంటానమ్మా, వాడి ప్రవర్తన ఎలా ఉండేది ఆల్ త్రూ? పెళ్ళైన తర్వాత ఎలా ఉంది, బానే చూసుకున్నాడా ఏంటి? పెళ్ళైన తర్వాత తనకి ఎలా అంటే ఏంటో ఏమో లేదు మేడం, చూసుకునేవాడు కానీ ఎప్పుడు చూసినా ఇట్లా ఫిజికల్ గా ఉండేది, ఇవే ఉండేది. కానీ తన మనసు ఏంది, తనకు చదివిద్దామా, సరే డెలివరీ అయిపోయింది, అయిందేదో అయిపోయింది. వాడి మొహన్కో చదువు ఉందా? లేదు సార్. ఏం చదువుకున్నాడు అతను? 5th class ఏమో చదువుకున్నారు. మీరేం చదివారు? నేను ఇంటర్మీడియట్ అయిపోయి BA చేస్తున్నాను మేడం. తర్వాత ఇప్పుడు చేస్తున్నారా? BA ఫస్ట్ ఇయర్ మ్యామ్ నేను. తర్వాత చదువు కంటిన్యూ చేసావా? ఆ ఏది తర్వాత చెప్ది గానా? సరే, వాడైతే మాత్రం నేను ఓన్లీ ఫిజికల్ గా వరకే దగ్గరగా వచ్చాడు కానీ ఎటువంటి ప్రేమ బాధ్యత కానీ ఏమీ లేదు. ప్రేమ అయితే నాకు కనిపించలేదు మేడం ఎప్పుడు చూసినా. ఇప్పుడు మీ అమ్మగారు ఇంట్లోనే ఉండేవాళ్ళ, మీరు ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారా? కాపురం అక్కడే పెట్టావుగా? అక్కడ వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదు, ఒకటే రూము, ఒకటే ఇల్లు, అయితే సపరేట్ ఉండండి అని. మరి ఏ ఇల్లు చూపించి మిమ్మల్ని పెళ్లిగా ఒప్పించాడమ్మా మీ మాంగారు? వాళ్ళకే ఉన్నది ఒక గెలక్కాయ, అది చూపించి నీకు పెళ్లికి ఒప్పించేశాడా? నిజంగా మీరు ఆ రోజు కేసు వేస్తుంటే ఆ ఇల్లు కూడా చాలదు కోర్టుల చుట్టూ తిరగడానికి, వాళ్ళ కోర్టు ఖర్చులకి. తెలుసా అంత పెద్ద కేసు నువ్వు వేయాల్సిన కేసు. ఓకే, తర్వాత ఏమైంది? వేరే రూమ్ తీసుకుని రెంట్కి ఉంచారా? రెంట్ ఇవన్నీ ఎవరు కట్టేవాళ్ళు? జాబ్ చేశాడు ఆయన. పోనీ పెళ్ళైన తర్వాత ఆటోకి వెళ్ళాడు, ఆటో నడిపించేవాడు, ఆటో తీసుకున్నాడు. ఓకే అమ్మా. రెంట్ కి రూమ్ కి పే చేసేవాడు, ఉండేది. నీకు ఆ పాటికి రియలైజేషన్ వచ్చిందమ్మా, కొంచెం కంప్లీట్ గా వచ్చింది. మోసపోయాను, నేను కంప్లీట్ గా మోసపోయాను, ఇది వీడు చేసిన మోసం ఎంత పెద్ద ఎత్తో నా తల్లిదండ్రులు కూడా అంతే స్థాయిలో మోసం చేశారు నన్నది అనేది అప్పటికైనా నీకు రియలైజేషన్ వచ్చిందా? ఒక కసి కోపం వచ్చిందా? కొంచెం వచ్చింది సార్, స్టార్ట్ అయింది. అప్పటికి అవగాహన వస్తుంది, బట్ నేను ఏం చేయలేను. ఇప్పుడు నేను ఏం చేయలేను, నిస్సహాయిత స్థితిలో ఉండిపోయిన. అప్పుడు అయిపోయింది. ఇంకా సెకండ్ ఇలానే ఇంకా ఉన్నాడు, కంటిన్యూ అవుతుంది. సడన్ గా వాళ్ళ డాడీ చనిపోయినాడు మేడం. వాళ్ళ డాడీ మాట ఇచ్చిన ఆయన చనిపోయినాడు. వాడు చేసిన పాపం ఇక ఆయన టార్చర్ స్టార్ట్ అయిపోయింది. మీ హస్బెండ్? ఇంకా టైం కి రాడు,
గొడవలు, ఏమి తేడు, ఇంట్లో ఏం కావాలన్నా తేడు, ఇట్లానే ఇంకా కంటిన్యూ చేసేవాడు. ఎక్కడో తాగేసి వచ్చి వామిటింగ్స్, ఇట్లా అట్లా అసలు నాకు ఇరిటేషన్ వచ్చేది, కోపం వచ్చేది, అలా ఉండేది మేడం అప్పుడు అలా పరిస్థితి. ఎంతకాలం ఉన్నారు మీరు? పరిస్థితి అలా ఎంతకాలం ఉన్నారు? అలా ప్రెగ్నెన్సీ మళ్ళీ సెకండ్ ఎప్పుడమ్మా? అప్పటికి ఇలానే మళ్ళీ అంటే ఇలానే తన వర్క్ చేసుకొని వచ్చి ఇలానే ఇంకా ఎలాగూ పెళ్లి అయిపోయింది కదా అన్న మైండ్ సెట్ తో ఇంకా ఇట్లానే రోజు అదే పనిలో ఉన్నాడు. ఫిజికల్ గా టార్చర్ పెడుతూ ఇలానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. బేబీని నేను చూసుకుంటా మళ్ళీ సెకండ్ ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ ఎప్పుడమ్మా? సెకండ్ ప్రెగ్నెన్సీ 1 year గ్యాప్ లోనే సార్. అబ్బా. అంటే నీకు మళ్ళీ 15 ఏళ్ల వయసులో నీకు ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చేసి 15 సంవత్సరాల లోపే 2 ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు. సెకండ్ కూడా ఎంతన్నా చదువుకున్నావు కదా తల్లి నువ్వు. ఇప్పుడు మేము నేను చేసింది డెలివరీలు అయిన తర్వాత డెలివరీలు అయిపోయిన తర్వాత ఐ ఓపెనర్ అవ్వక ముందే, కనువిప్పు కలగక ముందే 2 సార్లు ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు. 15 సంవత్సరాల లోపే 16 వచ్చాయి. సెకండ్ డెలివరీ అయ్యేటప్పుడు. సెకండ్ డెలివరీ అయ్యేటప్పటికి 15 దాటిపోయినాయి. ఓకే, 15 కూడా నీ దృష్టిలో పెద్ద గొప్ప. ఓ మై గాడ్. సెకండ్ డెలివరీ ఎవరమ్మా? పాప బాబా? మళ్ళీ పాపే మేడం. తర్వాత అది తర్వాత ఇంకా వాళ్ళ డాడీ చనిపోయాక ఇట్లా జాబ్ అది ఇది అన్నారు. అతనికి వస్తుంది అని. అతనికి వస్తది అని చెప్పలే. వాళ్ళు అన్నారు, గవర్నమెంట్ వాళ్ళు అన్నారు తనకి వస్తది అని అన్నారు. అన్న తర్వాత నేనేం చేసా, అప్పటికి ఇంకా రిలీజ్ అయిపోయినా. ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడన్న నమ్మకంతో నేను ఎలా టార్చర్ పెట్టినా కూడా నేను ఉండిపోయినా. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసేవాడా? అలా సెకండ్ పాప అయింది మేడం, తనతో అలా జరిగింది. సెకండ్ పాప పుట్టిన తర్వాత మీ మామగారు చనిపోయారా? పుట్టక ముందే, అప్పటికి నేను ప్రెగ్నెన్సీ ఉన్నాను, కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయన చనిపోయినాడు. సెకండ్ చనిపోయిన డెలివరీ తర్వాత ట్యూబెక్టమీ అయిందమ్మా? ఇంకా పిల్లలు పుట్టకుండా నీకు ట్యూబెక్టమీ చేసుకున్నావా? లేదంటే ఆ దరిద్రుడు వెసెక్టమీ చేయించుకున్నాడా? ఏమీ లేదు, గోల్డ్ కనుంటే మళ్ళీ చేయలేదు మేడం. సెకండ్ బేబీ పుట్టిన తర్వాత ఇంకా చెప్పాను, మీ నాన్న ఇలా అయిపోయాడు కదా, సో మ్యారేజ్ నిన్ను సేవ్ చేసేటప్పుడు, నిన్ను కాపాడేటప్పుడు, నన్ను మీ ఇంటికి ఇచ్చినప్పుడు మీ నాన్న ఉన్నాడు అని ఒక నమ్మకంతో పంపించారు కదా, సో మీరు మీ జాబ్ తీసుకోండి. మాట్లాడతావా నువ్వు? ఎప్పుడు మ్యామ్? మీ ఆయనతో మాట్లాడతావా? ఇప్పుడు అబ్బా, అంటే అమ్మ చెప్పింది. అప్పటికి మీ అమ్మ నేర్పించింది ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, అట్లా జాగ్రత్త పడాలని. నీ 15 ఏళ్ల 16 ఏళ్ల వయసులో నేర్పించింది. 17 ఏళ్ల వయసులో వాయిస్ రేస్ చేసి అడగడం స్టార్ట్ చేసావు. అడుగుతున్నాను. అప్పటికి నాకు ఏదేదో చెప్పి మభ్య పెడుతూనే ఉన్నాడు మేడం. అతను పెద్ద ఆయన ఎవరైతే చనిపోక ముందు మిమ్మల్ని అందరినీ ఆమె ఎత్తిమే పాలేస్తూనే ఉన్నాడు, మీరు అతను నమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి. ఆడు పోయాక రియలైజేషన్ వచ్చింది మీకు. ఆయన మా అమ్మగారు ఉన్నారు కదా ధైర్యంతో అని ఇలా చెప్తున్నాడు కదా. తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ ఏమైంది? అయిపోయిన తర్వాత పాప పుట్టిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అనేది నీకే వస్తుందండి అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తనకి తమ్ముడు ఉన్నాడు మేడం. తమ్ముడు ఉంటే ఆ జాబ్ తమ్ముడికి ఇస్తా అని అంటున్నాడు. నేను అదే అంటున్నా, అంటే అమ్మ అడిగింది. అప్పటికే మేము అడిగాము, జాబ్ అనేది మీరు తీసుకోండి, మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇలానే చెప్పారు, మేము అలా నమ్మకంతోనే ఉన్నాము. ఇంకా నా కూతురు జీవితం ఏదో పోయింది, కానీ ఈ పిల్లల జీవితం అయినా చూడాలి కదా, 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ జీవితం చూడాలి. నువ్వు ఆటో నడిపి చేసి ఎంత చూస్తావు అని చెప్పి మా మమ్మీ వచ్చి 2-3 సార్లు అడిగి పోయింది మేడం. తర్వాత నేను కూడా ఇంకా తెలుసుకొని ఫిజికల్ గా దూరం ఉండిపోయినా, ఇంకా ఇలానే అయిపోతున్నా అని చెప్పేసి ఫిజికల్ గా దూరం ఉండిపోయి. మొత్తం మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మీ హస్బెండ్ తో ఎప్పటిదాకా కలిసి ఉన్నారు మీరు? ఇప్పటికీ కలిసే ఉన్నారా? ఇప్పుడు కలిసి లేను. విడిపోయి ఎంతకాలం అవుతుంది? 4 సంవత్సరాలు దాటింది. 4 సంవత్సరాలు అంటే 19 ఏళ్ల వయసులో వదిలేసా? 19 ఏళ్ళు. అతను వదిలేసావా? అతనే వెళ్ళిపోయాడా? నేనే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా మేడం. ఇప్పుడు ఆయన ఆ జాబ్ తీసుకోలేదు, వాళ్ళ తమ్ముడికి సాక్రిఫైస్ చేసేసిండు. నేను ఎంత అడిగినా కూడా పిల్లల కోసమే అడిగినా మేడం. అది కూడా నువ్వు తాగుతావు, తిరుగుతావు, చేస్తావు, నాకంటే పెద్ద, సో నేను నా ఏజ్ ఉంది, నేను చూసుకోవాలి, చెయ్యాలి. మరి మీ అత్తగారు కూడా అనలేదా, ఈ పిల్ల మనల్ని పెద్ద కేసు నుంచి సేవ్ చేసింది, జాబ్ నువ్వే చేసి భార్య పిల్లలు బాగా చూసుకోరా అని అనలేదా? అనలేదు. ఆయనకే కావాలి. ఇది తమ్ముడికి చిన్న కొడుక్కి కావాలని కావాలని నేను చిన్న పాపని తీసుకొని కూడా వాళ్ళ జాబ్ దగ్గరికి కూడా వెళ్ళినా మేడం. వాడికి వచ్చిందమ్మా? తమ్ముడికి వచ్చిందా జాబ్?
నేను వెళ్ళాను మేము పాపని తీసుకొని, ఇద్దరు పాపలు కూడా తీసుకొని, సార్ నాది ఇట్లా నా స్టోరీ అని చెప్పలేదు కానీ పిల్లల జీవితం చూపించాను. మేడం సార్ అని చెప్పేసి ఇట్లా ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీరు అది చూడండి, ఉద్యోగం ఎలాగైనా అసలు చేసే ఉద్దేశం మీ ఆయనకే లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారమ్మా? మీ ఆయన బలవంతంగా తీసుకొచ్చి నువ్వు జాబ్ చేయి అని అనలేరు కదా. జాబ్ తీసుకోవడానికి ఆయన రెడీగా లేడు. అదే మేడం మళ్ళీ మన మాట ఎందుకు వద్దనివాడమ్మా మీ ఆయన? అంటే నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. ఆ సందర్భంలో ఎందుకు తమ్ముడికి ఇవ్వాలనేది, లేదంటే ఇతనికి బద్ధకం? తమ్ముడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు సార్, ఆ పెళ్లి చేయడానికి అని చెప్పి జాబ్ ఇచ్చారు. డాడీ అనేది గవర్నమెంట్ జాబ్ ఉంటేనే ఇస్తాడు ఆ అమ్మాయిని. సెకండ్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. సెకండ్ పిల్లల్ని చూసుకోవడం తెలియదు కానీ తమ్ముడికి మాత్రం మంచి న్యాయం చేసి అందరికి ఇదే బిస్కెట్ వీళ్ళు, మీకు గవర్నమెంట్ జాబ్ బిస్కెట్, వాళ్ళకి అదే. గవర్నమెంట్ జాబ్ దగ్గర కూడా నేను అడిగిన, ఏమన్నా ఎడ్యుకేషన్ ఉండాలా సార్, ఏమన్నా ఉండాలా అంటే ఏం అవసరం లేదమ్మా, ఎంతైనా వాళ్ళ డాడీదే కాబట్టి సంతకాలు చేస్తే చాలు, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చాలు, ట్రైనింగ్ లో అన్ని మేము చెప్తాము, ట్రైనింగ్ పీరియడ్ లో మాకు అన్ని ఉంటాయి, నేర్పించే మేము ఉద్యోగంలో తీసుకుంటాం. డ్రంక్ చేస్తూనే ఆటో నడిపించుకుంటున్నాడా? రెండో కోడలకి ఎంత వయసు? 14-15 అమ్మాయికి? లేదు సార్, అమ్మాయిని కరెక్ట్ గానే తెచ్చుకున్నారా? మేజర్ అమ్మాయినే. మేజర్ అమ్మాయి. అది గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరు చిలక గోరింకల్లా బానే ఉన్నారు. ఇప్పుడు అదే ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు. ఏది మీరు రెంట్కున్న ఇంట్లో వాళ్ళు ఉంటారు? లేదు, సొంత ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు, ఉద్యోగం వాళ్ళే తీసుకున్నారు. మీరెందుకు సొంత ఇంట్లో లేరు? అది ఒక రూమే అన్నావు కదా. ఇప్పుడు వాళ్ళు సపరేట్ చేసుకున్నారు మ్యామ్, ఈ 4 years నుంచి సపరేట్ చేశారు. నిన్ను వదిలేసిన తర్వాత కేసు సపరేట్ చేశారు. నేను అడిగినప్పుడు మాత్రం ఏమీ అవన్నీ చేయలేదు, జాబ్ తీసుకోలేదు, ఏం చేయలేదు. అయితే నా మీద నిందలేశారు. ఏమని? డబ్బు కోసమే నువ్వు ఇలా చేస్తున్నావు, అబ్బా డబ్బే నీకు కావాలి, డబ్బు పిచ్చి మీకు అని అన్నారు. నాకు ఆ వాళ్ళకున్న ఒక రూమ్ కి మ్యామ్ ఆ ఏడిపోయి వాళ్ళు ముందే ఇంకో రూమ్ కట్టేసి ఉంటే మీ మామగారు ఉన్నప్పుడు మీరు అక్కడే ఉండేవాళ్ళుగా ఇప్పుడున్న ప్రాసెస్ లో. అవును, జాబ్ ఉంది, జాబ్ ఇప్పిస్తామమ్మా అనే కదా మీ మామగారు నిన్ను ఒప్పించారు. ఇందులో నువ్వు ఎక్స్ట్రా అడిగింది ఏముంది? వాళ్ళకి ఏం కోట్లు ఉన్నాయని అడుగుతావు. జాబ్ చేయరా బాబు అని అనటం నువ్వు చేసిన మిస్టేక్. జాబ్ ఉంటే ఇంకేంటి బాగుంటది కదా లైఫ్ అని వాళ్ళు ఏమనుకున్నారు. కానీ నాకు అది వదిలేసి వచ్చిన తర్వాత కూడా అరే కోడలు వెళ్ళిపోయింది, పిల్లలు కేసులు వేస్తే ఏంటి అని కూడా వాళ్ళు భయపడలేదా? భయపడలేదు మేడం. వీళ్ళన్నిటికీ తలూపారు కాబట్టి వాళ్ళకి భయం లేదు. అమ్మ నాన్న ఏమనరు, ఈ పిల్ల ఏమందు. ఫైనల్ గా ఏ కారణం చేత నువ్వు బయటకు వచ్చావు? వీడు తాగుతున్నాడని బయటకు వచ్చావా? బాధ్యత లేదని బయటకు వచ్చావా? ఇల్లు వాళ్ళకి ఇచ్చారని బయటకు వచ్చావా? గవర్నమెంట్ ఉద్యోగం తమ్ముడికి వెళ్ళిపోయిందని బయటకు వచ్చావా? లేదంటే అన్నింటికి వచ్చావా? బాధ్యత లేదు కాబట్టి వచ్చా మేడం. నేను బాధ్యత లేదనిపించింది. తాగుడు మళ్ళీ కొట్టుడు. నేను అడిగితే ఒకసారి అయితే గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చి నా మీద వేసేసాడు, కొట్టేశాడు. నేను గోడకు పడిపోయా. ఒక 15 నిమిషాలు నా కళ్ళు కనిపించలేదు. నాకు ఏం జరుగుతుందో నాకే అర్థం కాలేదు. అంత శుభ లేకుండా అయిపోయింది. చెప్పలేదేంటో అనుకున్నాను. ఆ యాంగిల్ కూడా ఉంది. అయితే 15 నిమిషాల తర్వాత నేను రిలీజ్ అయ్యి అమ్మకి కాల్ చేసి, అమ్మ నన్ను ఇలా కొట్టాడు, ఇలా తిట్టాడు అంటే ఏమైందని చుట్టాలందరూ తీసుకొని వచ్చి ఆ రోజు ఇంకా ఫైనల్ చేసాము. ఇంకా నువ్వు రాపించుకోవు, చేసుకోవు, ఆ పిల్ల అడుగుతుంది పిల్లల కోసమే. పోలీస్ స్టేషన్ లో తిరిగాము. ఇప్పుడు ఆ ఇల్లు మీ మామగారి పేరు మీదే ఉందా, మీ అత్తగారి పేరు మీద ఉందా? ఇప్పుడు నేను బయటికి వచ్చేసా మేడం. ఇంకా ఎలా మామూలుగా నీకు తెలిసి మీ మామగారు చనిపోయేటప్పటికి మీ మామగారి పేరు మీదే ఉందా? మామగారి పేరు మీదే ఉంది. చాలు. తర్వాత 4 years బట్టమ్మా, 4 years బట్టి నో కాంటాక్ట్. మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? మెయింటెనెన్స్ 498 DVC అవన్నీ చేద్దామని మేము నోటీస్ కూడా పంపించాం మేడం. కానీ దేనికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వలే. అంత ధైర్యం వాళ్ళు ఇవ్వకపోయారు. మీరు చేశారా చేయలేదా? మేము చేసాం మేడం. ఏమేం కేసులు వేశారు? 498 కేసు వేసాం మేము. అదొక్కటే మెయింటెనెన్స్ కేసు వేసాం అంతే. ఈ 2 నడుస్తున్నాయి. ఈ 2 ఇప్పుడు అవి కూడా డ్రాప్ అయినాయి మేము. వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోతే నీకు ఫేవర్ గా ఆర్డర్స్ వస్తాయి కదమ్మా. ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి నీకు. మెయింటెనెన్స్ ఆర్డర్ అయిపోయి ఉంటది ఈ పాటికి. మెయింటెనెన్స్ కేసు 498 రన్నింగ్ లో ఉన్నాయా ఇప్పుడు? అవి రన్నింగ్ లో ఉన్నాయా? లేవు మేడం. ఎందుకు డిస్మిస్ అనేది కరెక్ట్ గా పట్టించుకోలేదు మేడం. అసలు మీకు అవి కూడా ప్రాపర్ గా తెలియదు లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటి అని. మరి ఇల్లు ఎలా గడుస్తుంది మీకు? మెయింటెనెన్స్, ఇద్దరు పిల్లలు, నువ్వు ఎలా బతుకుతున్నారు? తన దగ్గరనే ఉన్నారు మేడం. 4 years నుంచి పిల్లల్ని అతను చూసుకుంటున్నాడా? నేను వెళ్ళి చూసుకుంటున్నా వస్తున్నా మేడం. పిల్లలు ఎక్కడ? పక్కింట్లోనే? పక్కిల్లే కాదు, దూరంగానే ఉన్నాం. ఇప్పుడు అతనికి చెప్పాం మేడం, మేము ఇట్లా ఇది అని అడిగాం కదా. అడిగిన తర్వాత నన్ను కొట్టాడు కదా మేడం. 15 minutes నేను ఇట్లా 4 years నుంచి నీ ఇద్దరు ఆడపిల్లలు అతని దగ్గర ఉన్నారు అంటున్నావు, అంతేనా? ఉన్నారు మ్యామ్. పిల్లల్ని ఎందుకు తెచ్చుకోలే నువ్వు? తెచ్చుకోవడానికి ట్రై చేశా మ్యామ్. అవసరం లేదు, వద్దు అని ఫోన్లు లేపడు, తిడతాడు. అవును మ్యామ్.
నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు 23 ఏళ్ళు కదమ్మా, ఇద్దరు ఆడపిల్లల్ని వదిలేసి నువ్వు కోట్ల చుట్టూ తిరుగుతున్నావా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు ఒక కంప్లైంట్ ఇస్తే నా పిల్లల్ని నాకు ఇప్పించండి అంటే ఇప్పిస్తారు కదమ్మా. కాదు మ్యామ్, ఏంటి ప్రాబ్లం అంటే మ్యామ్, ఇప్పుడు తను చదువుకోవట్లేదు, ఏ ఎడ్యుకేషన్ లేదు తనకి, ఏమీ లేదు. ఇప్పుడు నేను పిల్లల్ని పోషించాలంటే చదువుకోవాలి, అదే నా కాన్సెప్ట్ ఉండే. మీ అమ్మ నాన్న ఉన్నారు కదమ్మా సపోర్ట్ చేయడానికి, అమ్మ నాన్న కూడా నీతో లేరా? సపోర్ట్ అంటే నాన్న కూలికి వెళ్తాడు మ్యామ్, మా మమ్మీకి హెల్త్ బాగుండదు, అప్పటికి 2 తమ్ముళ్ళు. నేను మీ ఆయన ఏం పని చేస్తున్నాడమ్మా? ఆటో కూడా సరిగ్గా తోలడు కదా, అంటే తిండి పెడితే చాలు నీ దృష్టిలో అంతేనా? 2 ఆడపిల్లలు నేను తెచ్చుకొని తిండి పెట్టలేనండి, వాళ్ళ దగ్గర ఉంటే మా అత్తగారును మరిది భర్త తిండి పెడతారు, నేను చదువుకొని IAS IPS అయిపోదామని నువ్వు వచ్చావు బయటికి. అలా కాదు మ్యామ్, నేను వచ్చింది ఆ ఉద్దేశంతో రాలేదు, అలా రాలేదు మ్యామ్. ఏ ఉద్దేశంతో వచ్చావు నాన్న? ఆ ఉద్దేశంతో అరే లైఫ్ స్పాయిల్ అయిపోయిందిరా ఇక్కడ. నువ్వు బాధపడితే కాదు, 2 పిల్లల్ని ఆడపిల్లల్ని వదిలేసి వచ్చావంటే నాకు విషయం తెలియాలి కదా. నువ్వే ఒక పసిపిల్లవి, ఒక క్రూరుడి దగ్గర 2 పసిపిల్లల్ని వదిలేసి వచ్చావు. అసలు మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే మేము అడిగినాం మాట్లాడినాం చేసినాం, కానీ తను ఏది రెస్పాన్స్ ఇలే. ఇలా ఉంటే రెస్పాన్స్ ఇయ్యడు చెయ్యడు అని చెప్పి అడ్వకేట్ ఉన్నారు కదమ్మా, వాళ్ళు కూడా మీకు ప్రాపర్ గైడెన్స్ చెప్పలేదా? వాళ్ళ దగ్గర ఉంటే న్యాయం కన్నా వస్తారు, అట్లీస్ట్ ఆ పిల్లలకన్నా న్యాయం చేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటే బాధ్యత అనేది తెలుస్తది, బాధ్యత కోసమే పెట్టాం గానీ 4 ఏళ్ళు వాళ్ళకి బాధ్యత తెలుస్తుందని వదిలేసి నీ పరిస్థితి ఎలా ఉండిందో తెలుసు కదమ్మా నీకు ఆ వయసులో. అలాంటిది చిన్న పిల్లల్ని వాళ్ళ దగ్గర ఎలా వదులుతారు చెప్పు? తాగేసి వచ్చి పిల్లల్ని కొడితే ఎలా చెప్పు? వాళ్ళు చెప్పుకోగలరా? నువ్వే ఆ టైంలో చెప్పుకోలేకపోయా. చిన్న పిల్లల్ని కొడితే ఏమవుతారు వాళ్ళు చెప్పు? ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? ఈ విషయంలో మాత్రం కోపం వస్తుంది. ఎలా కనుక్కుంటున్నావు? ఫోన్ తీయట్లేదు కానీ ఫోన్లు కోటికి రావట్లా, ఫోనులు తీయట్లా, నీకు మెయింటెనెన్స్ ఎందుకు రాలేదా నాకు అర్థమైంది. పిల్లల పరిస్థితి ఎలా ఉందమ్మా? పిల్లలు ఎలా ఉన్నారు? తాగేసి వెళ్ళి పిల్లల్ని కొడతా స్కూల్ పంపిస్తున్నాడా? ఫోన్ లేదు, ఒకటి గుడ్ బెటర్. మీతో పాటు ఎవరిని వచ్చారమ్మా? వాళ్ళ తమ్ముడికి కూడా నేను వెళ్ళిపోవాలనే ఆలోచనతోటే నన్ను కొట్టడానికి రెడీ అన్నాడు మ్యామ్. అలాంటి వాళ్ళకు కూడా తెలియాలి ఇట్లా ఈ అమ్మాయిల విషయం ఏంటి, తను ఎంత అడ్జస్ట్ అయ్యి చూసుకుంటుంది ఏంటి అని ఒక మైండ్ సెట్. నీ మీద ఎందుకు కోపం అతనికి? నేను ఉద్యోగం అడుగుతున్నాను కదా మ్యామ్, న్యాయం చేయమని అడుగుతున్నాను కదా పిల్లలకి. మీ అత్త కూడా నీకు కొంచెం కూడా సపోర్ట్ చేయదా? సపోర్ట్ చేయరు. 2017 లో మీ మామగారు చనిపోతే 19 లో మీరు ఇంట్లో నుంచి వచ్చేసారు. మీ మరిదికి జాబ్ ఎప్పుడు వచ్చింది? 2019 లోనే జాబ్ వచ్చినాక ఆయన ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇక మీ ఆయనకి రాదు అని క్లారిటీ వచ్చింది నీకు. ఈయనకి బాధ్యత తెలియాలి అని 2 పిల్లల్ని వదిలేసి బయటకు వచ్చేసావు. ఈ మధ్యలో ఎలా కనుక్కుంటున్నావు పిల్లలు ఎలా ఉన్నారు అని? పక్క ఇంట్లో అక్క ఉంది తెలిసిన ఆమె, బాగానే చదువుకుంటుంది అని చెప్తున్నారు. ఏం చదువుతున్నారు ఇప్పుడు నీ పిల్లలు? ఒక ఆమె 2nd క్లాస్, ఇంకో ఆమె 4th క్లాస్. గవర్నమెంట్ స్కూల్లోనా కాన్వెంట్ లోనా? గవర్నమెంట్ దాంట్లోనే వెళ్తున్నారు. అంతోటి గవర్నమెంట్ లో నువ్వు పంపించలేవు. ఈ 4 years లో ఎన్నిసార్లు కలిసావమ్మా నీ పిల్లల్ని? కలవలా అసలు? కలిసిన మ్యామ్. ఎలాగమ్మా? మొన్న ఒకసారి వచ్చారు. ఎలా? మా ఇంటి సైడ్. మీ ఇంటికి వచ్చారా? మా ఇంటికి వచ్చారు. 1 week ఉన్నారు. చెప్పాను నేను ఇలా జరిగిందమ్మా, ఇలా పిలుస్తున్నారా? అమ్మాని పిలుస్తారు సార్, గుర్తుపడతారు, తెలుసు. ఎంత బాధ అమ్మా, గుర్తుపడతారన్నమాట. అదే సార్. మీతో పాటు ఎవరిని వచ్చారా? మా మమ్మీ వచ్చి. ఒకసారి పిలవండి మేడం, వాళ్ళ అమ్మగారితో మాట్లాడదాం. ఎందుకంటే తను ఆల్రెడీ అన్ని జరగాల్సిన అన్యాయాలన్నీ మైనర్ గా ఉండగా జరిగిపోయినాయి. పెద్ద పెద్ద ఇష్యూస్ తన లైఫ్ లో 23 years లో ఫేస్ చేసేసింది. సో తనకి అసలు తప్పేంటి, తన తప్పేంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, హస్బెండ్ మిస్టేక్ ఏంటి, ఈ రోజు తను చేసిన మిస్టేక్స్ ఏంటి అని కూడా తనకి తెలియట్లా. సో ఈ రోజున ఒక 2 ఆడపిల్లలు నిజంగా అక్కడ సఫర్ అవుతున్నారు. వీళ్ళ అమ్మా నాన్న డెసిషన్ వల్ల ఈ పిల్ల ఇక్కడ సఫర్ అయి కూర్చుంటుంది. ఒకసారి వాళ్ళ అమ్మగారిని పిలిస్తే బెటర్ అని నా ఉద్దేశం. రండి. నమస్తే అమ్మా, రండి కూర్చోండి. మీ పేరండి? లక్ష్మి మేడం. లక్ష్మి అమ్మ. ఏంటమ్మా మీ అమ్మాయి స్టోరీ మీరు కూడా అక్కడ ఉండి వింటున్నారు కదా? అవును మేడం. ఏంటి అసలు 11-12 ఏళ్ల పిల్ల ప్రెగ్నెంట్ అంటే అది నువ్వు కనీసం కనిపెట్టలేకపోయావా? ఇంట్లో ఒక ఆడపిల్లని వదిలేసి వెళ్తున్నావు. పిల్ల 4th month ప్రెగ్నెంట్ వచ్చేదాకా అమ్మాయి మెన్సెస్ ఏంటి ఎలా ఉంది మీకు తెలిసిపోతుంది కదమ్మా. అమ్మాయి కంటే తెలియదా పిల్ల పసిపిల్ల? మీరు హాస్పిటల్లో చూసే నేను ఏంటి ఇట్లా అవుతుంది. అరే పిల్ల మెన్సెస్ అవ్వకపోతుంటే నీకు తెలియదా అని అడుగుతున్నా. చెప్పలేదు మేడం. ఆ అమ్మాయి ఎందుకు చెప్తుందమ్మా? పిల్ల 5 రోజులు డల్ గా ఉంటది, సరిగ్గా తినదు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, పెయిన్ ఉంటది, పీరియడ్స్ టైమ్ లో ఎలా నిద్రపోతుంది ఏంటి, ఇవి తెలియకుండా ఏ ఆడదంటుందమ్మా? ఏం కావాలి ఏంటనేదన్నా షాపింగ్. మేము ఆ పిల్లని ఏం అల్లేక నిన్ను పిలుస్తున్నాం ఇక్కడ. అరే
మేడం బేసిక్ అండి, బేసిక్ తెలియకుండా ఎట్లుంటది? నేను ఒక పిల్ల ఆడపిల్ల నీరసంగా తల్లినేనండి. ఉంటది. 5 days పిల్ల నీరసంగా ఉంటది కదా. 5 నెలలు కనిపెట్టలేదు, అంత బిజీగా ఉన్నామ్మా. నీ కష్టాలు నీకున్నాయి కాదనట్లా. పనికి మాలిన భర్త ఉండడం వల్ల నీకు 2 పిల్లలు, ఈ పాప, మొత్తం ముగ్గురా? ఆ. 3 పిల్లల్ని పోషించుకోవాలి. నీ మీద చాలా బర్డెన్ ఉంది, నేనేం అనట్లా. కానీ ఒక ఆడపిల్ల నాన్న, ఆవిడ ఏమైపోయిందో తెలుసా? ఆ పిల్ల జీవితం ఈ రోజున రోడ్డు మీదకి వచ్చింది. అమ్మ మెన్సెస్ అయ్యి 6 నెలలు అయ్యింది పాపకి. ఊరికే సైంటిఫిక్ గా నేను అడుగుతున్నాను అమ్మా, కోప్పడట్లేదు. ప్రతి మంత్ రెగ్యులర్ గా వచ్చిందా పీరియడ్ అప్పటి వరకు పాపకి? అంటే వీడి అఘాయిత్యం చేయక ముందు 6 నెలలు, నెల అంటే యూజువల్గా ఆ టైంలో పిల్లలకి అర్లీ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినప్పుడు రెగ్యులర్గా పీరియడ్ రాదు. నెల వచ్చిందా, లేదంటే గ్యాపుల్లో 2-3 నెలలకు ఒకసారి అలాగ వచ్చేదా? గుర్తులేదా మీకు? మంచిగానే ఉంటుండే మేడం. మంచిగా గురించి మంచిగానే కదమ్మా, ఉంటాడు పీరియడ్ రెగ్యులర్ గా వచ్చేదా? మీకు అనుమానం ఎందుకు రాలేదు? ఒక ఆడపిల్లకి 5 నేను నెలల పాటు కడుపు పీరియడ్ చూసి రాకపోతే ఎందుకు గుర్తుపట్టిన అనుమానం మేడం. రాలేదు? కడుపు చూసి గుర్తుపట్టిన. కడుపు ఓకేనమ్మా, కడుపు చూసి ఆ ఆ. అమ్మాయి చబ్బీగా ఉంది కాబట్టి, లావుగా ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది తెలియదు. కానీ నెల పీరియడ్ ఒక 5 నెలల పాటు కంటిన్యూస్ గా రానప్పుడు మీకు ఎందుకు అనుమానం రాలేదు అనేటటువంటిది ఒక ప్రశ్న. అనుమానం రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అంతకుముందు రెగ్యులర్ గా పీరియడ్ వచ్చేదా లేదా? పీరియడ్స్ కనిపెట్టలేదు కానీ నేను కడుపు చూసి గుర్తుపట్టిన మేడం. అరే మేము ఇంతసేపు మిమ్మల్ని అడిగేది ఎందుకు కనిపెట్టలేకపోయారు, మీరు ఎందుకు అంత కనిపెట్టలేకంటే బిజీగా నేను ఉన్నారు? నేను నర్స్ పని చేస్తుంటే నేను వెళ్ళిపోతుంటే మేడం. అంతే, ఇంకా పొద్దున్న నెలకు వండడం, చేయడం, ఆ, వెళ్ళిపోవడం, అదే జాబ్ మేడం. చేయడం, తినడం, పడుకోవడం, అంతే. ఇంకా మాట ముచ్చట ఇంటికి ఎలా రాగానే ఉన్నావు? మళ్ళీ ఇంటి మీరు పని. అవన్నీ అడగలేదు కాబట్టి పక్కనోడు వచ్చి బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తే వెళ్ళిపోయింది ఆ పిల్ల. మీరు అవే అడిగి ఇంట్లోనే మీరే పిల్లలకి తెచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది. స్కూల్ కో, బాసన్ తోముకో, ఇంట్లో ఉండు, ఇంటి పట్టు ఉండు, పిల్లల్ని చూసుకో, ఇంట్లో ఉండు. అదే, పిల్లల్ని చూసుకో, బాసాలు దోముకో అన్నారు గాని, రామ్మ ఏంటి పరిస్థితి అంతా బాగుందని కూర్చొని వేరే మాటలు మాట్లాడుంటే ఇలా అయ్యేది కాదు. 5 నెలల ప్రెగ్నెన్సీ, మెన్సెస్ పట్టించుకోలేదు ఆవిడ. కదమ్మా, మీకు ఏం డౌట్ రాలేదా? ఒక ఆడపిల్ల అమ్మా, వరకు నేను కడుపు చూసి గుర్తుపట్టి ఏంది ఇట్లా అయింది, ఎవరు ఆడపిల్ల ఉన్నప్పుడు ఎంత బాధ్యత కారణం ఉండాలి. అని హాస్పిటల్ ఎన్ని కేసులు వస్తూ అప్పుడు ఉంటాయి, మీకు ఆ మాత్రం తెలిసింది తెలీదా? మేడం నాకు. ఇక సరే అమ్మా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆదర్దుడికే ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు మళ్ళీ? కంప్లైంట్ ఇస్తే కాళ్ళు మొక్కిండు మేడం వాళ్ళ డాడీ అప్పుడు వచ్చి. మీరు ఏదైనా ప్రాపర్టీ రాయించాలి కదా, అది ఆ పని కూడా. కాబట్టి నేను ఇప్పుడు చస్తున్నానా? అసలు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకోవడానికి కారణం ఆ పోలీస్ ఆయన కూడా ఇక చేసి ఇచ్చేరాదమ్మా, ఆయన బతిమలాడుతుండు కదా, తండ్రి బతిమలాడుతుండు అమ్మా, మీ ఇచ్చేరాదు. ఆయన ఎవరు- ఏమనలేదా? మీ ఆయన ఎవరు- ఏమనలేదా? మీ ఆయన ఆయన కోపం కొంచెం రాలేదా? అనకూడదు, ఆయన ఇలా టాపిక్ మాట్లాడుతున్నాను మాట్లాడడం అని. వేస్ట్ లేండి. ఆయన టాపిక్, ఆయన బాధ్యత ఉంటే ఆయన పెయింటింగ్ వీళ్ళిద్దరు పని ఎలా చేస్తాడు ఎందుకు- మేడం. కదమ్మా, మాకు తెలిసింది ఏంటంటే మీ అమ్మాయి చెప్పటం వల్ల వాడు ఇల్లు చూపెట్టాడంట కదా, ఇల్లు ఒకటి చూపెట్టాడంట, ఏ తాజ్ మహల్ లాంటి ఇల్లు ఒకటి. ఆడేదో ఐఏఎస్ ఆఫీసర్, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి ఆ ఇంటికి మీరు 60 పడిపోయారంట. గజాల ఇల్లు ఉంటుండే. అమ్మా ఎన్ని గజాలు? 60 గజాలు. 60 గజాల ఇల్లు, 2 కొడుకులు, 2 కూతుర్లే. 12 సంవత్సరాల ఆడపిల్లని తాకట్టు ఒక- పెట్టేసావు ఒక- 60 ఒకటే గజాల బిడ్డ ఇంటి మేడం గురించి. ఆయనకు. వాళ్ళకు ముగ్గురు పిల్లలు. ఆ, మొత్తం. ముగ్గురు, వాళ్ళు ముగ్గురు. ఆ ఇల్లు మీ పెద్ద అల్లుడికి ఇస్తాము, అబ్బాయికి ఇచ్చేస్తాం అన్నారా? జాబ్ ఇల్లు ఇస్తాం ఇస్తామని ఏమనలే, చచ్చేది తెలియదు కదా మేడం. చేసి అమ్మ నేను ఉన్నా కదా అన్నిటికని నన్ను పోలీస్ కేసు ఆడ పెట్టనీయలే మేడం. కాదమ్మా, ఆడు మీ కాళ్ళ మీద పడ్డాడు అని జాలి పడ్డారా, అవును మేడం. లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది అని చెప్పి సరే మంచి ఇంటికే మా అమ్మాయి పోతుందని అనుకున్నారా, అనుకున్నా లేదంటే మేడం. ఆడికి 60 గజాలు ఇల్లు ఉందని చెప్పి పంపించారా? ఆయన ఒకటే తిరిగా బతిమలాడి మేడం, కాళ్ళు ఏళ్ళ పడి వద్దు మంచోళ్ళు, ఇంకా నా బిడ్డ బాగుంటదిలే, పక్కన వద్దు, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా అన్నిటికీ. మీ అమాయకత్వాన్ని ఆడు క్యాష్ చేసుకున్నాడు అంతే. ఇంకా మా చుట్టాలకు చెప్తే కూడా మ్యారేజ్ కి మేము రాము. అప్పుడు పెళ్లి చేసినా కన్నా నువ్వు చెప్పలేదా పిల్లకి, నాన్న నువ్వే పసిపిల్లవి, అసలు నీ కూతురు బతికిద్దని నువ్వు అనుకున్నావా ఫస్ట్ డెలివరీకి? నేనే ఉన్నా మేడం అనుకున్నావా బతికిద్దాం? డెలివరీ ఇక్కడ 2 మీ దృష్టిలో, మీ ప్రాక్టీస్ లో 12 ఏళ్ల పిల్ల డెలివరీ అవ్వడం, సక్సెస్ అవ్వడం ఎక్కడన్నా ఉంటదా? నీ కూతురు అదృష్టం బాగుండి బతికింది కదా. ఏం పనమ్మా, హాస్పిటల్ ఏం పని చేస్తారు మీరు? సిస్టర్ సార్, సిస్టర్. మీరు నర్సా? అవును సార్. మీరు హాస్పిటల్లో నర్సా? అవును సార్. అదే కదా సార్ ఇందా నుంచి గింజుకునేది. ఏమ్మా, హాస్పిటల్లో నర్స్ నీకు తెలీదమ్మా? ఏ వయసు అప్పుడు పిల్లలకి ఆ వయసులో పెళ్లి చేస్తే ఏమవుతుంది, ఒకప్పుడు గర్భం దాలిస్తే ఏమవుతుంది, ఒకప్పుడు Already- అబార్షన్ చేస్తే ఏమవుతుంది అనేది. మెన్సెస్ అయింది. ఆల్రెడీ ఆ కడుపు చూసినాక నేను చూసిన మేడం. మీరు అప్పటి నుంచి అదొకటే చెప్తున్నారండి, అదొకటే చెప్తున్నారు. మీరు చేసే జాబ్ కి మీరు మాటలకు అసలు సంబంధం లేదు నిజం చెప్పాలంటే. ఇక్కడ సార్ మేడం అడిగే క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే సమాధానం 12 ఏంటి? ఏళ్ల పిల్ల డెలివరీ అవుతుంటే బతికిద్దా చచ్చిద్దా అనేదే ప్రతి ఒక్కళ్ళు డౌట్. డాక్టర్స్ సైంటిఫిక్ గా చెప్పేదే పిల్ల బతకడం అనేది జరిగే పని కాదు. మీ కూతురు అదృష్టం బాగుండి బతికింది. నువ్వు ఏ ఉద్దేశంతో డెలివరీ చేద్దాం అనుకున్నావు పిల్లకి? ఉండని తీయొద్దు అని చెప్పారు మేడం. అందరూ ఉండని పెళ్లి చేసి నేను ఉన్నాను అన్నాడు, పెళ్లి చేసేసావు 12 ఏళ్ల పిల్లకి.
ఉండని ప్రెగ్నెన్సీ ఉంచండి అంటే ప్రెగ్నెన్సీ ఉంచేసావు. ఇంకా నువ్వు చెప్తున్న నర్సు పోస్ట్ లో నువ్వు నాకు చెప్తున్నది ఏంటంటే అమ్మ 12 ఏళ్ళు అప్పటికి 11 ఏళ్ళకి మా అమ్మాయి మెన్సెస్ అయ్యింది అని చెప్తున్నావు. ఇదా మీరు మాట్లాడే విధానం? మీరు మరి నర్సు పోస్ట్ కూడా నేను మాట్లాడట్లేదు తల్లి. ఒక కూతురు తల్లిగా మాట్లాడుతున్నా, ఒక స్త్రీగా మాట్లాడుతున్నా. నువ్వు ఒక స్త్రీ కదా, 5 నెలలు ఒక పిల్ల మెన్సెస్ నీకు తెలియలేదు, అంత బిజీ షెడ్యూల్లో ఉన్నావు. 12 ఏళ్ల పిల్ల డెలివరీ అవుతుంటే తెలియలా, బతికిద్దా లేదా అని టెన్షన్ లేదు నీకు. ఆయన ఉన్నాడు చూసుకుంటాను అన్నాడండి అన్నావు, చేసేసావు. ఈ 4 సంవత్సరాలు పిల్ల కాపురం చేసింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ. తీసేస్తా అని చెప్పిన మేడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీసేస్తా అని చెప్పిన. డెసిషన్ మీరే తీసుకోవచ్చు కదా. తీసేస్తా అని చెప్తే మళ్ళీ వాళ్ళే ఇక వద్దు. అసలు వాళ్ళకి చెప్పడం ఎందుకండి? మీ డెసిషన్ మీరు తీసుకోవచ్చు కదా. చిన్న పిల్ల, నీ పిల్ల తెలుస్తుంది కదమ్మా. సరే, తర్వాత ప్రెగ్నెన్సీ కూడా ఆ పిల్ల రెండో ప్రెగ్నెన్సీ ఎప్పుడో తెలుసా? 16 ఏళ్ళకి. 15 ఏళ్ళ నాన్న సెకండ్. 15 ఏళ్ళ పిల్ల మళ్ళీ సెకండ్ డెలివరీయా? అప్పుడన్నా చెప్పుకోవమ్మా, ఈ పోస్ట్ లో ఉన్నా, నర్సు పోస్ట్ లో ఉన్నాను అమ్మ, 15 ఏళ్ళకి సెకండ్ డెలివరీ అవ్వకూడదు, నువ్వు జాగ్రత్త పడినానా అని అప్పుడు చెప్పలేదా? ఉండని ఆంటీ. అమ్మా లక్ష్మి గారు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ప్లీజ్. ఆవిడ మాట్లాడుతున్నారు కాబట్టి నేను మధ్యలో జోక్యం చేసుకోలేదు. ఇక్కడ మీరు ఒక తల్లి పాత్రలో ఉన్నారు, ఒక ముఖ్యమైనటువంటి తల్లి పాత్రలో ఉన్నారు. ఒక తల్లిగా నేను ఈ మంచి నిర్ణయం ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి తీసుకున్నాను అన్నది ఒక్క మంచి మాట అన్నా చెప్పమ్మా. హాస్పిటల్లో నర్సు అంటున్నావు నువ్వు, ఎందుకమ్మా ఆ ప్రొఫెషన్ అవమానిస్తారు? ఒక డాక్టర్ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి పాత్రలో మీరు ఉన్నారు అక్కడ. అసలు ఆ నర్సు పాత్ర లేదు, ఒక జీవితాన్ని కాపాడేటటువంటి పాత్ర లేదు, ఒక తల్లి పాత్ర లేదు. పెళ్లి చేశారు, అబార్షన్ అని అనుకున్నారు, మళ్ళీ వాళ్ళు కాలమే పడ్డారు, పెళ్లికి కాలమే పడ్డారు, వాడిని క్షమించడానికి కాలమే పడ్డారు, ప్రెగ్నెన్సీ తీయకుండా ఉండటానికి కాలమే పడ్డారు, రెండో ప్రెగ్నెన్సీకి కూడా కాలమే పడ్డారు. ఇంకా కాలమే పట్టమే ఆడిపనా? నువ్వేం ఇంగితం వాడేవమ్మా? మీరేం ఇంగితం వాడే? మీ పాత్ర ఏంటి? ఈ అమ్మాయి తల్లే కదా మీరు. అనకూడదు కానీ ఒక ఇర్రెస్పాన్సిబుల్ మదర్ అనొచ్చు. ఏదో మీరు ఏదో కూలీనాలి పని చేసుకుంటున్నారు, మీకు లోకం తెలియదు అనుకుంటే అది వేరే విషయం. అన్ని తెలుసు మీకు. మాకంటే మాకు తెలుసు సమాజం ఏంటో కాబట్టి మేము మాట్లాడుతున్నాం మెచ్యూర్డ్గా. మీ బాధ ఏంటో చెప్పండి. అసలు మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి? నేను పెళ్లి చేసి అట్లా తీస్తావా అంటే వద్దు అంటే ఉండని అని అల్లుడు నేను ఊకున్నా మేడం. అదే ఇల్లు ఉంది కదా, పెద్ద మనిషి ఉన్నాడు కదా అని ఇచ్చిన మేడం. తర్వాత ఈయన్ని నమ్మారా? వాళ్ళ ఇంట్లో పెద్దోడిని నమ్మారా? నమ్మినాం సార్. ఈయన్ని నమ్మారా? మీ చనిపోయినటువంటి ఆ వియంకుడిని నమ్మారా? నమ్మినాం మేడం. ఆయన మధ్యలో చనిపోతాడు అనుకోలేదు మేడం. జాబ్ దగ్గర కూడా ఫైట్ చేసిన మేడం పోయి. మా పెద్ద అల్లుడికి మా అల్లునికి అని ఫైట్ చేసిన పోయి. ఆడన్నారు తల్లి చిన్న కొడుకు సంతకం పెడితే ఇస్తారమ్మా అన్నారు. వాళ్ళు ఏమో ఒప్పుకుంటలేరు. ఈయననే మాకు తెలియకుండా పోయి సంతకం చేసేసిండు మేడం. మీ అల్లుడే సైన్ పెట్టేసాడు. వాళ్ళేమో ఈయనకి జాబ్ ఇవ్వడానికి సైన్ పెట్టలా, ఈయన వాళ్ళకి జాబ్ కోసం సైన్ పెట్టేసిండు. మీ అల్లుడు మిస్టేకే కదా. వాళ్ళతో చెప్తుంటే ఇంటలేడు, ఈమెను కొడుతుండు, నన్ను తిడుతుండు. మీకు ఇవన్నీ సరిపోయినాయి ఇప్పటికి. ఓకే, తర్వాత ఇక అందుకే నేను నాకు కోపం వచ్చి నేను తీసుకొచ్చేసిన మేడం. న్యాయం జరగాలి అని నువ్వు నేను 4 ఏళ్ల క్రితం అన్ని విధాలుగా అన్యాయం అవుతుంది నా బిడ్డ చెప్తే వింటలేడు వీడు, ఆయనకి పిల్లలు ఉంటే మీద ఉంటే తెలుసా అని నేను తీసుకొచ్చిన మేడం. అమ్మా కాదమ్మా, ఆడు ఇల్లు ఇస్తానని అనుంటే, ఆ ఉద్యోగం వచ్చేటట్టు అనుకునుంటే నీ కూతుర్ని అవన్నిట్లో అదే లోకంలో ఉంచేదాను కదా. ఇల్లు ఎప్పుడైతే ఆడు నరికినా, పోగులు పెట్టినా, ఆటో నడిపినా, తాగి వచ్చి నానా హింస పెట్టినా కూడా జాబ్ ఒకటి చేస్తే నీకు ఓకే. ఇల్లు ఇచ్చేస్తే డబుల్ ఓకే. అంటే ఇక్కడ అమ్మాయి భవిష్యత్తు గురించి మీరేం ఆలోచించారమ్మా? ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి మీరు నెత్తిరేసుకుని పిల్లని బయట తీసుకొచ్చారు. నేను తీసుకొచ్చేసిన సార్ నా బిడ్డను. అదే ఇక్కడ ఎక్కడా కూడా ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి కానీ, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి కానీ, లేదంటే ఆ అమ్మాయి చస్తాదా బతుకుతుందా అనే ఆలోచన గురించి తీసుకొచ్చి చదివించిన సార్. ఈ 4 సంవత్సరాలు ఏం చదివించారమ్మా మీ అమ్మాయిని? 10th పాస్ చేసిన, ఇంటర్ చదివింది. మళ్ళీ నీ కూతురు కోసం నువ్వు పిల్లల్ని తీసుకొచ్చేసావు. 2 మనవరాళ్ళకి తిండి పెట్టడం అనే పెద్ద కాన్వెంట్ లో చదివించట్ల. గవర్నమెంట్ స్కూల్లో మీరు వేసేసి 2 పూట్ల తిండి పెట్టలేరా? ఎందుకు పిల్లల్ని తెచ్చుకోవాలా? అదే మేడం, నేనే తెచ్చిన పిల్లల్ని తీసుకురాలి. ఎందుకని అంటున్నా? అదే కోపంతో మేడం, చెప్తా ఇంటలేడు. నెల కోపం, 2 నెలల కోపం, 3 నెలల కోపం, 4 నెలలన్నా తెచ్చేసుకోవాలి కదా. అవును మేడం. తాగుబోతు దగ్గర తన్నిది కూడా కొట్టడం, తిట్టడం స్టార్ట్ కాదమ్మా. ఎందుకు ఉంచేశారు అంటే ఒక బలమైన కారణం చెప్పండి. అంటే పేదరికం అనేది ఒకటి ఏ పేదరికం గురించి అయితే మీ అమ్మ తలొగ్గిందో, ఏ పేదరికం గురించి అయితే కూతురు అక్కడ ఉంటే కనుక 60 గజాలు ఇల్లు వస్తుంది, లేదంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, అక్కడ సుఖపడుతుంది అనుకున్నాము. అదే పేదరికం వల్ల ఇప్పుడు ఏంటంటే నేను పిల్లల్ని కూడా పోషించలేను, అక్కడైతే బతుకుతారని ఉందా.
లేదంటే ఆడపిల్లలు ఉంటే కనుక కష్టపడి నడువుంచి పని చేస్తాడనేటటువంటి ఆలోచన ఉందా? 12 సంవత్సరాల ఆడపిల్లని 28 సంవత్సరాలు ఒక మగాడు, ఒక గాడిద రేప్ చేసినటువంటి వాడు, రేపే కదా అది మానభంగం అంటారు కదా, ఓకే, రేప్ చేసినటువంటి వాళ్ళు నీ చంటి బిడ్డల్ని ఇద్దరిని వాడి దగ్గర క్షేమంగా వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటూ బాధ్యతని నేర్చుకుంటూ పోషిస్తాడు అనేటటువంటి నమ్మకం నీకు నిజంగా వచ్చింది నాన్న? BA సెకండ్ ఇయర్ చదువుతున్నాను, నిజంగా ఊరికనే నేను అడుగుతున్నా, నిజంగా పేదరికం వల్ల అక్కడ పెట్టారా, లేదంటే వాడికి బుద్ధి రావాలి బాధ్యత తెలియాలని వదిలేరా? పేదరికమా? పేదరికమా? బాధ్యత అంటే తెలవాలని. మీ అమ్మ ఇందాక ఏమందంటే పేదరికం తట్టుకోలేక ఆడి పోషిస్తాడనే ఉద్దేశంతో మేము పెట్టామండి అని అంది. ఇక్కడ నాకు పేదరికం కనిపించట్లేదు, కోపంతో పేదరికం కాదు, ఇక్కడ ఏంటంటే వాడికి బుద్ధి రావాలి అని చెప్పి. అవును సార్. కానీ వాడికి బుద్ధి రావాలని చెప్పి మళ్ళీ 2 ఆడపిల్లలు వాడి దగ్గర పెట్టి వాడు మళ్ళీ తమ్ముడు ఉన్నాడు కదా సార్. అబ్బా, తమ్ముడే తరిమేశాడంట కదమ్మా. తరమేలేదు మ్యామ్. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని అన్నని చూశాడని ఉంటాడు. చెప్పేసి అన్నావుగా ఇందాక. అదే ఇంట్లో ఉంటాడు. అన్నయ్యని పిల్లల్ని బాగా చూసుకుంటాడు అతను. నేను మాట్లాడితే నేను అడిగితే మాకు చెప్పరు. నాన్న అంతోటి గవర్నమెంట్ స్కూల్స్ లో మీరే వేసి 2 పసిపిల్లలకి ఇంత ఒక 1/2 కేజీ బియ్యం వండితే సరిపోతది. గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నాయి, ఆ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు తీసుకుంటున్నారు తెలుసా? మీరు ఏం చేస్తున్నారు? 2 ఆడపిల్లలు అన్నాడు మేడం, వద్దు నేను చూసుకుంటా, వద్దు తీసుకుపోండి. వాళ్ళు పెళ్లి చేసుకుంటామంటే మైనర్ పిల్ల రేప్ చేస్తామంటే రేప్ అంటారు, పెళ్లి అంటే ఓకే అంటారు, 2 పిల్లల్ని కనండి 15 ఏళ్ళకి అంటే కనేస్తారు, జాబ్ వద్దంటే ఓకే అంటారు, 2 పిల్లల్ని మేమే చూసుకుంటామంటే ఇచ్చి పడేస్తారు. వద్దనిలే మేడం, ఆడు వద్దంటే మీరు ఓకే అనేసారు, ఇంకేం చేయాలో తెలియక వచ్చేసారు. ఇప్పటి వరకు అన్నిటికీ వాళ్ళు చెప్పింది ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడికి దేనికి వచ్చావు చెప్పు? అంత బానే అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ దేనికి వచ్చావు మరి? నువ్వు జాబ్ చేసుకుంటున్నావు, చదువుకుంటున్నావు, పిల్లల్ని అక్కడ చూసుకుంటున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే మ్యామ్, పిల్లలు పెద్ద అవుతున్నారు, నాది బాధ్యత ఉంది పిల్లల మీద, నేను వాళ్ళని చూసుకోవాలిగా మ్యామ్. తనతో అయితే తనతో ఉన్నప్పుడు ఎలా జరిగిందంటే మ్యామ్, ఎందుకు రావడం కారణం ఏంటంటే ఇలానే ప్రెగ్నెన్సీలు చేసుకుంటా ఉన్నాడు. ఇంకొక అమ్మాయి ఇప్పుడు నీకు మీ కూడా- ఆయన వద్దు, పిల్లలు నీకు కావాలి, మీరు అడుగుతుంటే మీ ఆయన మీకు పిల్లల్ని ఆవిడ అసలు ఏం పెట్టారు. చెప్తారు విన్నాయండి, వాళ్ళకున్న తెలివితే అట్లకి. నా ఆలోచన ప్రకారం ఏముండే అంటే మ్యామ్, అప్పుడు అడిగినాం కదా ఇలా ఇలా న్యాయం చేయండి అది ఇది అని, ఒక 2 సంవత్సరాలు అడిగినాం. ఏదో 60 గజాల్లో ఈయన వాటా ఏదో రాస్తే ఒకటి, ఇంకా పిల్లలకి న్యాయం చేయండి, వాళ్ళ పేరు మీదే రాయండి, 60 గజాల్లో వాళ్ళ షేరు, మీ ఆయనకు వచ్చే షేరు పిల్లలకి రాయమన్నారు, ఇంకా నువ్వు ఆటో తోలుకో నేను చదువుకుంటాను, కలిసి ఉందాం నలుగురు కలిసి అన్నారు. ఉండాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఆ. ఉన్న తర్వాత తను కనీసం ఆ న్యాయం కూడా, ఉద్యోగం అట్ట వెళ్ళిపోయినా కూడా పిల్లల పేరు మీద మా మామయ్య రిటైర్మెంట్ అయిపోయాక 10 lakhs ఇచ్చారు. నేను ఇద్దరి మీద ఒక 5 lakhs అని వేయండి, సరే అప్పులు ఉన్నాయన్నారు, అప్పులన్నీ కట్టేసిన తర్వాత 2 లక్షలైనా సరే వెయ్యండి, పిల్లల పేరు మీద ఇల్లు అనేది ఎలాగో వస్తుంది, నేను ఉంటాను కాబట్టి నేను ఎక్కడ పోను, పిల్లలతోనే ఉంటాను కాబట్టి అని చెప్పేసి ఏమన్నాను. వాళ్ళు ఏది చేయలేదు, అది కూడా చేయలేదు. నాకు అక్కడ ఇంకా పెద్ద మోసం అనిపించింది. అందుకే నేను ఇది నీకు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయకపోవడం పెద్ద మోసం అనిపించింది. పిల్లల విషయం ఒక్కరు- కూడా అదే చూడలేదు. పిల్లల విషయంలో కూడా చూడలేదు. పిల్లల విషయంలో పిల్లలు ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు రాసిపోయినా, ఇప్పుడు నేను Correct. ఎప్పటికైనా ఉంటాను, కరెక్ట్. ఇల్లు రాసిపోయినా వచ్చిన డబ్బులతో అయినా పిల్లలకి రాయాలి, పిల్లల పేరు మీద వేయాలి, బ్యాంక్ లో ఇంత వేయాలి, తను ఎలా సరిగా చెయ్యడు కదా, నేను చదువుకుంటాను ఉంటానని చెప్పాను. సరే మీరు కోర్టులో కేసులు వేసుకుంటే సరిపోతది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీ హస్బెండ్ రాలా, ఇక్కడ రావడానికి పర్పస్ పర్పస్ ఏంటి? మేమేం చేసేస్తాం ఇక్కడ ఈ స్టేజ్ మీద? అది ఒక మేడం కు తెలుసా అంటే మనీ కూడా ఇచ్చాం మేడం, ఒక లాయర్ మేడం కి. కేసులు వేయమని. ఏమనేస్తే ఆ అప్పుడు కేసులు ఏమైనాయి అమ్మా? మీ అమ్మాయికి వేసిన తెలియదు అంటుంది, పంపించిన అంటుంది, వాళ్ళకి ఏం రెస్పాన్స్ మాకు తెలియలే. ఓకే, అది నేను చెప్తాను మిగతా తర్వాత. ఇంకా ఇప్పుడు నేను కొన్నిసార్లు పిల్లల్ని చూసుకోవడం, చేయడం, మాట్లాడడం వాళ్ళతో ఉన్నాను మ్యామ్. ఉన్న తర్వాత తనకి రావాలనే ఆశ, నేను రావాలని. పిల్లలక మీ ఆయనక? ఆయనకి పిల్లలకి చెప్తున్నాడు, మీ అమ్మని రమ్మను, మీ అమ్మని రమ్మను అని. ఈ మధ్యలో నాకేమో వాడేం పెళ్లి చేసుకోవటం గానీ వేరే ఏం ఆడవాళ్ళు ఆ చేయలేదు. వ్యవహారాలు అయితే లేవు. లేవు. ఇంకోటి ఏంటంటే మ్యామ్, సెకండ్ డెలివరీలో నాకేమైందంటే థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వచ్చి డిప్రెషన్ అనేది వచ్చింది. డిప్రెషన్ తో ఇంకోటి మానసిక వ్యాధి అనేది వచ్చింది మ్యామ్. అంటే ఇదే ఆలోచనలో ఇవే డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చేసింది మైండ్ కి. ఎప్పుడు ఎలా అవుతానో నాకే తెలీదు. పానిక్ అటాక్ అనేది స్టార్ట్ అయింది నాకు. ఇప్పటికి కూడా చూపెట్టుకున్నావా? చూపెట్టాను. ఇలానే ఎప్పుడు 2ంటికి 3ంటికి లేసి ఊపిరాడదు, ఈ టెన్షన్స్. పిల్లలు అక్కడ ఉన్నందుకు నాకు టెన్షన్. సూసైడ్ అటెంప్ట్స్ ఏమైనా చేసావమ్మా? చేశాను సార్. ఏం చేస్తావు?
స్లీపింగ్ పిల్స్ వేసుకోవడము, ఇప్పుడు నేను చనిపోతా, నా జీవితం ఏంది, పిల్లలు అక్కడ నేను ఇక్కడ, ఎడ్యుకేషన్ అని అనుకొని ఉంటున్నా, కానీ నా జీవితం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ భర్త అనేది సరిగ్గా లేదు, ఇంట్లో ఉంటే క్వశ్చన్లు, నీదేంటి, నీ జీవితం ఏంటి అని చెప్పేసి ఇంట్లో తిట్లు ఇవి. నేను ఒక్కదాన్ని నలిగిపోయి నాకు పానిక్ అటాక్ స్టార్ట్ అయింది. ఇట్లా హార్ట్ లో ఏదో అవుతుందేమో, పెయిన్ వచ్చినట్టు. గుండె పెయిన్, దడ. పెయిన్ గుండె దడ స్టార్ట్ అయింది. గుండె దడకి టాబ్లెట్లు వేసుకుంటున్నా ఉంటున్నా. ఇదే మ్యామ్, నాకు ఈ హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చి వీక్ అయిపోయినా. నాన్న ఇక్కడ మేమేం చేస్తామని మీ హస్బెండ్ తో మాట్లాడి సెటిల్మెంట్లు ఏమైనా చేస్తాం, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తామని వచ్చారా? పిల్లల్ని ఇప్పించాలా ఏంటి, మీకేం కావాలి? మీ ఆప్షన్స్ ఏంటి? పిల్లలకి న్యాయం చేయాలి మ్యామ్, పిల్లలకి న్యాయం చేయాలి. ఆ పిల్లలు నేనే 4 సంవత్సరాలు బట్టి చూసుకుంటున్నాను, నాకు తెలుసండి పిల్లల్ని ఎలా చూసుకోవాలని అంటాడు. కానీ తను కూడా చూడాలి, తను కూడా న్యాయం తను చేయాలి చూడాలి, పిల్లలకి. పిల్లలకి న్యాయం జరగాలి, పిల్లల సెక్యూరిటీ. పిల్లలు ఇస్తానంటున్నాడా వద్దా? పిల్లలు ఒక చిన్నామని ఇస్తే ఇవ్వండి మేడం. ఇంకేమైనా ఆప్షన్ ఉందమ్మా? ఇంకేమైనా దేనికి వచ్చావు? అదొకటి, అది బానే ఉంది. ఇంకా నీకేం కావాలి? పిల్లలకి అది కావాలి, నీకేం కావాలి? ఈ రోజు ఇక్కడికి అతను వచ్చావు. వద్దు, అతను వద్దు, అతను వద్దు, అదే అతను వద్దు, అతనితో ఆ, కలిసి ఉండే వద్దు ఉద్దేశం సార్. నీకు లేదు ఇప్పుడు, అంతే కదా? వద్దు, అతనికి మీ అమ్మాయి కావాలా వద్దా? వద్దంట మేడం. అతనికి వద్దు, మీ అమ్మాయికి వద్దు. ఆ, వద్దు. కావాలని అన్నారు కదా. ఆయన కావాలంటుంది మేడం, కానీ మాకు వద్దు. వాడు కావాలంటున్నాడు, ఆ, ఈ అమ్మాయి మాకు వద్దు. వద్దంటుంది. ఇప్పుడు రియలైజ్ అయ్యో. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మేము, 1.5 year నుంచి ట్రై చేస్తున్నా, పోలీస్ కేసు పెడుతున్నా, ఎక్కడికి రావాలి. పిల్లలు కావాలా, పిల్లలు కూడా వద్దా? పిల్లలు కావాలి మ్యామ్. మరి న్యాయం ఎట్లా? మీ పిల్లలు మీకు ఇచ్చేసి న్యాయం చేయాలా? పిల్లల్ని మీరు పోషించుకుంటారా? ఇప్పుడు నాకు ఫాదర్ చనిపోయిండు మ్యామ్, మీ నాన్నగారు లేరు. డాడీ చనిపోయిండు, అప్పులు ఉన్నాయి. నేను అడుగుతున్నవి డైరెక్ట్ క్వశ్చన్స్ నాన్న. ఒకటి, న్యాయం అంటే మీరు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అడుగుతున్నారు. 2, హస్బెండ్ వద్దు అంటే మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే డైవర్స్ కి వేసుకోవచ్చు. 3, పిల్లల కస్టడీ నీకు కావాలా వద్దా? అదే అంటే 2 పిల్లల్ని తెచ్చుకొని నువ్వు పోషించుకోగలవా లేదా? న్యాయం జరిగితే. న్యాయం జరగకపోయినా వాళ్ళు అక్కడే ఉండి న్యాయం వాళ్ళకి చేయండి, నేను చూస్తాను అంటున్నావా? నేను చూసే ఓపిక నాకు లేదు మేడం. పిల్లల్ని చూసే ఓపిక లేదు, అంతేనా? ఒకప్పుడు నాన్న ఇంకో ఆప్షన్ పిల్లల్ని కాదు మ్యామ్, పిల్లని చూసే ఓపిక కాదు, వాడిని న్యాయం చేస్తారని. ఇదో అవన్నీ కాదు మేడం, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడిగారు, పిల్లలు నీ దగ్గర కావాలా వద్దా, అదొకటే. అంటే మీ ఆయన దగ్గర పిల్లలు ఉండాలా, నీ దగ్గర ఉండాలా, అదొక్కదానికి ఆన్సర్ చెప్పు. డైరెక్ట్ చెప్పేసి, ఇన్ని చెప్పావు, అన్ని విన్నారు కదా ఓపిక్గా. యు వాంట్ యువర్ కిడ్స్. పిల్లల్ని నువ్వు పోషించుకోగలవా లేదా? మేడం పిల్లల మీద ప్రేమ నాకు ఉంది మ్యామ్, నాకు నేను చెప్తున్నా మ్యామ్, పిల్లల మీద నాకు ప్రేమ ఉంది, చూసుకోవాలని ఉంది కాబట్టి కాల్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఇంటి పక్కన వాళ్ళని కనుక్కుంటున్నా ఉన్నా. కానీ ఫైనాన్షియల్ గా నేను వీక్ ఉన్నా, డాడీ లేడు. అదే ఇవన్నీ చెప్పావు నాన్న, ఇవన్నీ కూడా మేము విన్నాం. పిల్లలు ఇప్పుడు నీకు కావాలా, లేదంటే అక్కడే ఉండి మీ ఆయన బాగా చూసుకుంటే చాలా? అది చెప్పు, దాన్ని బట్టి మేడం సార్ చెప్తారు ఈ ఏంటి అనేది. 2 క్లాష్ అవుతున్నాయి. పిల్లలు నీ దగ్గర ఉంటేనే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరిగిద్ది. వాళ్ళు ఇచ్చే పావలా 10 పైసలు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ తోటి నువ్వు పిల్లల్ని పోషించుకోగలవా లేదా? 2, పిల్లల్ని అక్కడే ఉండనివ్వండి, ఆ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఏదో వాళ్ళ పేరు మీద రాయించేసి వాళ్ళు అక్కడే చూసుకోమనండి, నేను పోషించలేను పిల్లల్ని తెచ్చుకొని అంటున్నావా? ఈ రెండిట్లో ఏది మీరు అడుగుతున్నది? అమ్మా మీకన్నా అర్థమైందా? అర్థమైంది మేడం. పిల్లల్ని మీకు ఇచ్చి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయడం ఒకటి, అది ఇంత మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఉండదు. 2, పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అక్కడే జరిగిద్ది, మీ వరకు మీరు డైవర్స్ తీసుకొని ఫ్రీ అవ్వడం. అంతే మేడం. పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండి అవును మేడం, మాట్లాడండి. వాళ్ళ దగ్గర అంతే, ఆవిడ చెప్పలేకపోతుంది, వాళ్ళ అమ్మ ఆ, చెప్పారు, అవును. మీరు అన్ని డైరెక్ట్ గా బాగా చెప్పారు. అవును మేడం. సార్ విన్నారు ఏమ్మా, కదా అంతేనా? వాళ్ళ విషయం? నువ్వే ఇంపార్టెంట్ ఇక్కడ. She can't speak ఆ, on her ఆవిడే behalf. చెప్పాలి. She has to say. అంటే మీ అమ్మగారి లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుందని ఆవిడతో మాట్లాడాం. లేదు మ్యామ్, అంటే నేను చూడకుండా అక్కడే పెట్టి ఉండలేను మ్యామ్, కానీ ఫైనాన్షియల్ పిల్లల్ని నువ్వు ఫైనాన్షియల్ గా పోషించలేవు, తెచ్చుకోవు, మెయింటైన్ చేయలేవు, పెంచలేవు నువ్వు అనేది, అంతేనా? ఇప్పుడు నాకు అది లేదు మ్యామ్, నేను ఇప్పుడే ట్రైనింగ్కి వెళ్తున్నా, నాకు 10 కంటే ఎక్కువ ఇవ్వరు శాలరీ. ఒక 3 years తర్వాత నాది ట్రైనింగ్ అనేది కంప్లీట్ అవుతుంది, అప్పుడు నేను భరోసా ఇవ్వగలుగుతా, అప్పుడు ఆలోచించుకుంటా. అమ్మాయికి నేను చూసుకోగలుగుతానని భరోసా ఇవ్వగలుగుతా. నాకు ఫాదర్ ఉన్నప్పుడు ధైర్యం ఉండే, నేను తెచ్చుకునే కెపాసిటీ ఉండే, తెచ్చుకుంటా. మీకు ఇంకో మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా? లేదు మ్యామ్. మరి ఇది ఇలాగే గడుస్తున్నప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇప్పుడు? పిల్లల్ని విజిటింగ్ చేయనియట్లేదు మ్యామ్, కాల్స్ చేయనియట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. నాకేమో పిల్లల్ని చూడాలని మాట్లాడాలని ఉంది. నీకు పిల్లని చూసే లేదు, రావద్దు, వద్దు, అవసరం లేదు అని అంటున్నాడు.
ఈ 1-2 సందర్భాల్లో పిల్లల్ని కలిసినప్పుడు నువ్వు సీక్రెట్ గా కలిసావమ్మా, తెలియకుండా ఎవరికి? అతనికి తెలుసు మ్యామ్, కానీ ఇంట్లో చెప్పొద్దు అన్నాడు, వాళ్ళ ఇంట్లో చెప్పొద్దు సరే ఆ అన్నాడు. రకంగా పంపిస్తున్నాడుగా, పిల్లలతో ఎంజాయ్ చేస్తే అయిపోద్దిగా నువ్వు. అది మూడ్ని బట్టి మ్యామ్, కలవాలనిపిస్తే చూపించాలనిపిస్తే రావడం, లేదంటే లేదు. నువ్వు రా అంటుండు, ఏమని రమ్మంటుండు. ఆ, నాకేమో ఇప్పుడు పానిక్ అటాక్ స్టార్ట్ అయింది. తను చూసిన తర్వాత నాకు హార్ట్ బీట్ కొట్టుకోవడము, భయం ప్రెసెంట్ కూడా నాకు ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నాను కానీ లోపల అనేది గుండెదడ నాకు ఉంది. అసలు అతని గురించి థింక్ చేస్తుంటేనే నీకు ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది. షివరింగ్ ఇవి నాకు ఉన్నాయి. హెల్త్ పరంగా నేను ఇట్లా అయిపోయినా, డెలివరీస్ వల్ల ఈ పానిక్ అటాక్ వల్ల నేను అది మాట వెళ్ళిపోతున్నా మ్యామ్. తెచ్చేసుకుంటా, చూసేసుకుంటా, నాకు కావాలి అనేది నేను స్టాండర్డ్ గా చెప్పలేకపోతున్నా. థైరాయిడ్ వాడుతున్నావమ్మా ట్రీట్మెంట్? వాడుతున్నాను సార్. ఎంత డోసు? 12.5. పెంచలేదా ఈ మధ్యన డోసు? ఈ మధ్య ఎక్కువ అయిందమ్మా, కొంచెం డైట్ అది చేసుకో, కొంచెం ఎక్కువ టెన్షన్ అవ్వకు, యాంగ్జైటీ అవ్వద్దు అని చెప్పారు. ఫాలో అప్ లో ఉన్నావా? ఉన్నాను సార్. అది సైకాట్రిస్ట్ ఫాలో అప్ లో ఉన్నావా? లేదు, హార్ట్ డాక్టరే కొంచెం నాకు చెప్తున్నారు. అమ్మ సంధ్య, ఇప్పుడు లక్ష్మి గారు, ఇప్పుడు ఏమైందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం అంటే కనుక ఇదే. ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, కన్ఫ్యూజన్ లూప్ అంటారు. అంటే ఒక్క చాట మనం కీలకమైనటువంటి సందర్భాల్లో మనం కన్ఫ్యూజన్లోకి వెళ్తే కనుక ప్రోజని అంతా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. అంటే ప్రోజని అంటే ఏంటంటే మీకు పుట్టినటువంటి పిల్లలు ఇప్పుడు రేపొద్దున వాళ్ళు ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారో మనకు తెలియదు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక నాకు ఇంకా అప్పటికే ఎథికల్గా కనెక్ట్ అవుదాం. అంటే ఒక మానవతా దృక్పథంతో, ఒక ఆలోచనతో, ఒక అనుభవం ఉన్న డాక్టర్గా మనం ఏ లెక్క అంటే ఒక మానసిక వైద్య నిపుణుడిగా ఏంటంటే ఏ విధంగా లెక్కేసుకున్నా కూడా ఎదురింట్లో ఒక 12 సంవత్సరాల ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లకి అంటే మీ అమ్మాయి చెప్పినటువంటి ఇదంతా కూడా మనం లెక్కేసుకుంటే ఆ అమ్మాయికి బిస్కెట్లో చాకెట్లో ఇచ్చి వసపరుచుకుని ఇంట్లోకి తెచ్చుకుని అంతకుముందు 6 నెలల క్రితం ఆ అమ్మాయి ఫస్ట్ మెన్సెస్ అవుతే కనుక 6 నెలల తర్వాత వీడు ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసేటటువంటి ఒక 28 సంవత్సరాలు దరిద్రుడు, వాడికి 28, ఈ అమ్మాయికి 12 సంవత్సరాలు, ఏ విధంగా ఒక ఇద్దరు ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కాపాడగలడు? ఎందుకు ఇది ఇలా కంటిన్యూ అవుతుందని అంటే కనుక ఆ ఆడపిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం లెక్కేసుకుంటే కనుక ఈ అమ్మాయి మీ అమ్మాయి ఈరోజు ఎందుకు వచ్చింది సంజయ్ ఇక్కడగా, ఇంకా కడుపులో ఎందుకు ఆ పానిక్ అటాక్స్ వస్తున్నాయంటే కనుక వాడు చేసినటువంటి అన్యాయం, బి ఆ అమ్మాయి ఏమనిపించిందో అదే పరిస్థితి ఈ ఇద్దరు ఆడపిల్లలు అనుభవించకపోయినా కూడా ఓ నరకమైనటువంటి లోకంలో అయితే ప్రస్తుతం ఉన్నారు. తల్లి ప్రేమను తెగ్గొట్టుకుని బాధపడుతూ కేవలం వాళ్ళని పోషించలేను. ఒక పక్క నుంచి ఏంటంటే చిన్నటి కోరికలు ఏంటంటే చదువుకోవాలి, BA MBA ఏదో ఒకటి చెయ్యాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఒక ఉద్యోగం చేయాలి అనేటటువంటి ఒక ఆశ. ఒక 4,000 6,000 లేనటువంటి ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలను తీసుకొచ్చి నేను ఎక్కడ పెంచుతాను అనేటటువంటి ఒక పేదరికంలో వచ్చేటటువంటి బాధ. ఏ ఆడపిల్ల కూడా 12 సంవత్సరాలకి పిల్లలు పుట్టినాయండి, లేదంటే 10 సంవత్సరాలకి పిల్లలు పుట్టినాయండి, తన పిల్లల్ని వదులుకోవాలనేటటువంటి ఉద్దేశంలోనో లేదంటే ఆ పిల్లలు ఎక్కడో పెరగాలనేటటువంటి ఉద్దేశం ఏ మనిషికి, ఏ ఆడపిల్లకి, ఏ తల్లికి ఉండదు. కానీ ఈరోజు ఆ దిక్కుతోచనటువంటి పరిస్థితిలో తను తీసుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి నిర్ణయం ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే కనుక దీనికి మూలం అక్కడ ఉందనమాట. ఈ అమ్మాయికి పానిక్ అటాక్స్ వచ్చినా, గుండెదడ వచ్చినా, నిద్ర మాత్రలు మింగినా అప్పుడు వాడు చేసినటువంటి యదోపేనంకి అప్పుడే నిద్ర మాత్రలు మింగాలి. లేదంటే వయసు కానటువంటి వయసులో 2 ప్రెగ్నెన్సీలు 2 డెలివరీలు అయినప్పుడే ఆ అమ్మాయి ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోవాలి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటే కనుక ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లలు అక్కడ ఉన్నారు, ఇక్కడ తెచ్చుకుని పెంచుకునేటటువంటి పరిస్థితి లేదు. మీ ఇంట్లో ఒక మగదిక్కు అనేటటువంటిది లేదు, వాళ్ళతో పోరాడేటటువంటి పటిమ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇంకా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఏదో విధంగా ఇద్దరు ఆడపిల్లలు పెరుగుతారనేటటువంటి ఉద్దేశంతో తన మనసును చంపుకుని తన పేగుబంధాన్ని తెంచుకుని ఈరోజు ఆ ఇద్దరు ఆడపిల్లని అక్కడ పెంచడం వల్ల ఈరోజు ఈ అమ్మాయి భయంకరమైనటువంటి డిప్రెషన్లో ఉన్నారు. మనకి ప్రధానమైనటువంటి ఈరోజు ఏదన్నా ఉంది అంటే కనుక ఈ అమ్మాయిని ఈ డిప్రెషన్ నుంచి బయటకు తీసి ఈ అమ్మాయిని భవిష్యత్తును కాపాడటం అనేటి. ఇందాకటి నుంచి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని నీకేం కావాలమ్మా అని 1-10 సార్లు అడిగితే ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఆ అమ్మాయికి ఏం కావాలో తెలియట్లేదు. ఇందాకటి నుంచి నేను అన్నాను కదా, ఈ కన్ఫ్యూజన్ లూప్ మొదలైపోయింది. ఈ కన్ఫ్యూజన్ లూప్ మొదలవుతే కనుక దీన్ని ఎవడు కత్తిరించి అంతం చేయలేడు. ఏం కావాలో ఆ మహాతల్లికి తెలియదు. ఈరోజు టెన్షన్ పడిపోతుంది, భయపడిపోతుంది, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, గుండెదడ పెరిగిపోతుంది. నాకు ప్రధానంగా ఏంటంటే ఆ ఇద్దరు ఆడపిల్లలకి ఆస్తి కావాలండి, ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చూసుకుంటే చాలండి అంటే కనుక సింపుల్గా వాడు ఏమంటాడు, ఏమండి 4 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, ఇంకో 40 సంవత్సరాలు చూసుకుంటానండి, దీనికి పెద్ద లెక్కే ఉందండి అని అంటాడు. అదే మాట అంటాడు.
కానీ ఇక్కడ ప్రధానంగా కాపాడవలసింది అంటే ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంటి? ఈ అమ్మాయికి 43 సంవత్సరాలు కాదు, ఈ అమ్మాయికి 23 సంవత్సరాలు. ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 43-53 సంవత్సరాల పాటు ఒక స్త్రీ చూసేటటువంటి ప్రపంచాన్ని ఈరోజు ఈ అమ్మాయి 23 సంవత్సరాలకి ఒక 12 సంవత్సరాలు ఒక నరకాన్ని చూసేస్తుంది ఈ అమ్మాయి. ఎందుకంటే కనుక కన్ఫ్యూజన్ లూప్. ఏ కన్ఫ్యూజన్ లూప్లో స్టార్ట్ అయ్యింది అంటే కనుక అమ్మ మగ దిక్కు లేదు అనేటటువంటి పరిస్థితి లక్ష్మి గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఏ దిక్కు లేదు, అన్ని దిక్కులు ఉన్నాయి. ఎక్కడా కూడా మీ ఆలోచన లేదంటే మీ వృత్తి నేర్పించినటువంటి ఒక తత్వాన్ని, ఒక భయాన్ని, ఒక భవిష్యత్తుని, అరే ఒక ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుతుంది అనేటటువంటి కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనో లేదంటే పోలీస్ స్టేషన్ బయటలోనో ఒక తీసుకునేటటువంటి ఒక నిర్ణయం జీవితాన్ని, ఒక భవిష్యత్తుని, అమ్మాయికి పుట్టబోయేటటువంటి 2 ఆడపిల్లలు లేదంటే మగపిల్లలు వాళ్ళ భవిష్యత్తును కూడా అది నిర్ధారిస్తుంది అనేటటువంటి దూరదృష్టి లేకపోవటం అనేటటువంటిది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వాడు ఏం చేశాడు? కంప్లీట్గా నేనేమంటానంటే కనుక ఈ లెక్క ఎక్కడ తేలాలో తెలుసా? లక్ష్మి గారు, వాడి దగ్గర వాళ్ళ అయ్య దగ్గర తేలాలి లెక్క. వీడు ఎదవని తెలుసు వాళ్ళ ఇంట్లో. వీడు ఇలాగ ఈ 12 సంవత్సరాల అమ్మాయికి కడుపు చేసాడు, వీడు ఇంతే, వీడికి ఏ ఆడపిల్ల దొరకదు వీడి జీవితంలో. 28 సంవత్సరాలు వచ్చినాయి, వీడు పచారులు తిరుగుతున్నాడు, బజార్లు తిరుగుతున్నాడు, అప్పటికే తాగుబోతే తిరిగిపోతే ఒక చదువు సంజయ్ ఏమీ లేదు, ఉద్యోగం ఏం లేదు, వీడికి ఆడపిల్ల దొరకటమే కష్టం అని చెప్పి ఈయన ఒక కుక్కను వదిలినట్టుగా రోడ్డు మీద వదిలేడు. ఆడు కాస్త ఈ అమ్మాయిని పట్టుకున్నాడు, ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు, దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా. ఏమండి నా గవర్నమెంట్ ఉద్యోగం అండి, మీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయండి, మీ చెప్పులు ఎక్కడ ఉన్నాయండి, మీ పాదాలు ఎక్కడ ఉన్నాయని పడ్డాడు. మీది ఏంటంటే దయాగుణం. ఆడపిల్ల ప్రెగ్నెంట్గా ఉంది, ఇప్పుడు ముందు నువ్వు వెనకతలు గొయ్యి. ఏంటంటే కనుక 5 నెలల ఆడపిల్లకి అబార్షణ చేయలేము అని చెప్పి వాడికి పెళ్లి చేసేటటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఏంటంటే సరేలే గుడ్డిలో మెల్ల ఏదైతే ఉందిలే, వాడు ఏమవుతే అయింది, వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఉద్యోగం అన్నాడు కదా, గవర్నమెంట్ జాబ్ ఆడిపోయాక ఈ అబ్బాయికి వస్తుంది అనేటటువంటి ఒక ఆశతో. రెండోది ఏంటంటే కనుక 60 గజాలు ఒక స్థలం ఉంది, ఒక ఇల్లు ఉంది, అందులో చెరిసమానమైన వస్తుంది, ఏదో ఈ అమ్మాయి గట్టెక్కినట్టే పోతుంది, ఈ పేదరికంలో ఇంతకు మించి మనమేం సంబంధం తీసుకొస్తామని చెప్పి మీరు వెనక ముందు చూడకుండా, ఆ అమ్మాయి ఆరోగ్య విషయం చూడకుండా, ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి చూడకుండా, పుట్టబోయేటటువంటి భవిష్యత్తు చూడకుండా కేవలం ఒక డబ్బు, ఒక ఉద్యోగం, ఒక సైటు, ఒక పనికిరాని ఇల్లు. ఇప్పుడు అవి ఏమన్నా ఈరోజు ఉన్నాయంటే అవి ఏమీ లేవు. మీరు ఏవైతే ఆశపడి ఈరోజు ఆ అమ్మాయి ఆ గుంతలోకి తోసారో అవి ఏమీ లేకపోగా ఈరోజు ఏకాకిగా మీ ఆడపిల్ల భవిష్యత్తు ఆగమ్య గోచరమయ్యి, కాపాడితే మహాతల్లి ఆ చదువుల తల్లి ఈ అమ్మాయిని కాపాడాలేమో కానీ ఇంకా మిగతాదంతా కూడా పెద్ద శూన్యంలో ఉంది ఈ అమ్మాయి. అటువైపు పెళ్లి లేదు, భర్త లేదు, ఏదైతే ఉద్యోగం గురించి ఆశపడ్డారో ఆ ఉద్యోగం లేదు, ఆస్తి గురించి ఆశపడ్డారో అది లేదు, ఆఖరికి అన్నిట్లకంటే 100 కోట్ల ఆస్తి విలువైనటువంటిది ఏదైనా ఉంది అంటే కనుక ఆ 2 ఆడపిల్లలు దిక్కు కూడా లేకుండా అయిపోయింది ఈరోజు ఈ ఆడపిల్ల. ఎందుకు మొదలైంది? ఒక్క నిర్ణయం వల్ల మొదలైంది ఇదంతా. ఈరోజు ఏమో నేను నాకు ఉండేటటువంటి అనుభవంతో నేను ఖచ్చితంగా చెప్తా, ఆ 2 ఆడపిల్లల భవిష్యత్తు కూడా అంత గొప్పగా ఉంటుందని అయితే నేనైతే అనుకోవట్లేదమ్మా. ఎందుకంటే ఎస్పెషల్లీ 2 ఆడపిల్లలకి, నేను పీడియాట్రిక్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్ట్ కాబట్టి చెప్తున్నాను, 2 ఆడపిల్లలకి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక తల్లి. ఆడపిల్ల ఒక పెంచేటటువంటి విధానం, పద్ధతులు ఎవరి దగ్గర నుంచి వస్తాయంటే కనుక అది ప్రధానంగా తల్లి వస్తాయి. అక్కడ తాగుతాడంట, ఉద్యోగం లేదంట, ఏమీ లేదంట, కేవలం నా పోషణ లేదు కాబట్టి అక్కడే పెరగనివ్వండి అనేటటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటిది నా భయం, నా ఆలోచన. అయితే ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు నీకు తెలీదు, ఎందుకు వచ్చావు నువ్వు తెలీదు అని ఎందుకు 1కి 10 సార్లు అంటున్నానంటేనమ్మా, యాజ్ ఆఫ్ నౌ నీ మానసిక పరిస్థితి బాలేదు. ఒక లీగల్గా ఫైట్ చేయాలన్నా, లేదంటే పెద్దల సమక్షంలో కూర్చుని తల్లి ఫైట్ చేయాలన్నా, ఒక ఆలోచనతో ఫైట్ చేయాలన్నా, నీ భవిష్యత్తు గురించి ఫైట్ చేయాలన్నా, లేదంటే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఫైట్ చేయాలన్నా, ఫస్ట్ నేను అందరికీ అంటాను, ఐదర్ లాజిక్ ఆర్ ఇమోషన్. అంటే ఒక క్రమ పద్ధతిలో ఆలోచించే మనస్తత్వం అయినా, లేదంటే ఇమోషన్ అయినా, ఈ 2 ఒకసారి అవ్వో. నీకు ఒక పక్క నుంచి డిప్రెషన్ అంటున్నావు, ప్యానిక్ అటాక్స్ అంటున్నావు, బతకూడదు అనుకుంటున్నావు, నిద్ర మాత్రలు మింగేసి చనిపోవాలని అనుకుంటున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీ మానసిక పరమైనటువంటి స్టెబిలిటీ. నువ్వు BA చేయి, తర్వాత UPSC ఎగ్జామ్స్ రాయి, Group 1 రాయి, Group 2 రాయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు ఖచ్చితంగా నీ భవిష్యత్తును నువ్వు కాపాడుకోవాలి, నీ ఆరోగ్య పరిస్థితిని నువ్వు కాపాడుకోవాలి, నీ మానసిక పరిస్థితిని నువ్వు కాపాడుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నువ్వు ఉద్యోగం సంపాదించాలి. ఇదంతా ఒక క్రమం. ఇదంతా జరగాలి అంటే ప్రధానంగా అది నా కోరిక, అది నా దీవెన, నా ఆలోచన కూడా. ఇదంతా జరగాలి అంటే కనుక ప్రధానంగా ఏంటంటే నువ్వు సరిగ్గా తినాలి,
సరిగ్గా పడుకోవాలి, ఆ డిప్రెషన్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ రావాలి. నిద్ర రాదు సార్, 2 గంటల కంటే 3 గంటల కంటే నాకు ఎక్కువ నిద్ర రాదు. ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అమ్మ ఇవన్నీ జరిగిన తర్వాత నువ్వు గురక పెట్టి పడుకుంటున్నావు అంటే నేను ఆశ్చర్యపడాలమ్మా. రాదు సార్. ఎవరు పడుకోలేరు. నేను ఏమంటున్నానంటే నీ మానసిక పరిస్థితిని సెట్ చేసేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటా. ఓకే, అది నేను తీసుకుంటా. ఫస్ట్ దట్ ఈస్ ద ప్రైమరీ. దేవుడు బుర్ర పైన ఇచ్చి తర్వాత బాడీ శరీరం అంతా ఎందుకు కింద ఇచ్చాడంటే కనుక ఇది పనిచేస్తే మిగతా బాడీ అంతా పనిచేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఇది సెట్ అవుతే కనుక మిగతా ఆలోచన నెంబర్ 1. అది నేను ప్రధానమైనటువంటి అంశంగా ఈ రోజుల్లో పరిగణిస్తున్నాను. నీ చదువు, నీ ఆలోచన, నీ ఆరోగ్యం, నీ మానసిక శారీరక పరమైనటువంటి పరిస్థితులు ప్రధానమైనటువంటి 4 అంశాలు. ఎందుకంటే మళ్ళీ ఒకే మాట అంటున్నాను, నీకు 43 కాదు, నీకు 23 సంవత్సరాలే, నువ్వు ఇంకా చిన్నపిల్లవే. భవిష్యత్ అంతా నీ కళ్ళెదురుగుంటా ఉంది. కాబట్టి ఆ భవిష్యత్తును కాపాడుకోవటంలో పోయినటువంటి అన్యాయపరమైనటువంటి ఆ జీవితాన్ని వదిలేసి దాన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు రెండోది నువ్వు మాట్లాడవలసింది ఏంటంటే ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వే పిల్లవి తెలిసి తెలియనటువంటి వయసులో ఆ దరిద్రుడు చేయబట్టి, లేదంటే ఇప్పుడు అయ్యి ఉండేది నీ పెళ్లి, లేదంటే ఇక్కడి నుంచి 2 సంవత్సరాల తర్వాత ఘనంగా అయ్యి ఉంటుంది, BA MBA అయ్యి ఉన్న తర్వాత, లేదంటే UPSC Group 1 Group 2 కొట్టిన తర్వాత నీ పెళ్లి అయ్యి ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా నువ్వు చిన్నపిల్లవే, ఇప్పటికి కూడా నువ్వు జీవితం ప్రారంభిస్తున్నావు అన్నట్టుగానే నేను అనుకుంటా. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఇప్పుడు ఆడపిల్లల గురించి అంటున్నావు కదమ్మా, వాడు ఇంకేంటంటే ఇప్పుడు నువ్వు ఆడపిల్లల్ని అక్కడ ఎందుకు వదిలేవంటే వాడికి బాధ్యత తెలియాలని వదిలేవు. ఇప్పుడు ఏముందంటే నీ జుట్టు ఆడి చేతిలో ఉన్నట్టు అయ్యింది. ఇప్పుడు నీ జుట్టు వాడి చేతిలో ఉన్నట్టు అయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక్కసారి చూపెట్టండి, 2 సార్లు చూపెట్టండి, వారాంతం చూపెట్టండి, సెలవులకు ఇంటికి పంపించండి అంటే వాడెందుకు వింటాడు? వాడికి మీకు మళ్ళీ ఇంకో బిస్కెట్ ఇసురుతాడు. ఏంటి ఆ బిస్కెట్ అంటే, నీ ఆడపిల్లలు నీకు కావాలి అంటే కనుక నువ్వు వచ్చి ఇక్కడ ఉండు. ఎస్, ఇప్పుడు ఏంటంటే బాల్ మీ కోర్టులో ఉందా వాడి కోర్టులో ఉందా అనేది ఆలోచించాలి. ఎందుకంటే కనుక కంప్లీట్గా వదిలేశారు. వాడికి బాధ్యత తెలియాలి, ఆలోచన రావాలి. లేదంటే ఆడపిల్లలు అక్కడ చూస్తే కనుక ఆ ఆస్తిలో కొంతవరకైనా ఈ అమ్మాయికి ఒక సెక్యూరిటీ రాసిస్తాడనేటటువంటి ఆలోచనతో మీరు వదిలేరు. కానీ వాడు ఎత్తుకు పై ఎత్తేసి ఇప్పుడు ఏమంటాడంటే కనుక ఇప్పుడు ఆడపిల్లలు కావాలి, నీ ఆడపిల్లని చూడాలంటే కనుక నువ్వు రా అంటాడు. సో కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఆ అంశం కింద మారిపోయింది. అయితే ఏంటంటే అది ఖచ్చితంగా మీరు లీగల్గా వెళ్ళి ఫైట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఆడపిల్లని చూసుకునేటటువంటి హక్కు, మీ ఆడపిల్లల మీద నీకు ఉండేటటువంటి హక్కు అవన్నీ వస్తాయమ్మా. నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి పిల్లల్ని చూసుకోలేకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో నీ చదువు నేర్పించినటువంటి ఆలోచన వల్ల, లేదంటే నీ చదువు వల్ల వచ్చేటటువంటి అనుభవం, లేదంటే నీ చదువు వల్ల వచ్చే ఉద్యోగం వల్ల నువ్వు ఆర్థికంగా స్థితిగతులు వస్తాయి కనుక, BA అంటున్నావు, 2nd ఇయర్ అంటున్నావు, ఇంకొక 1 ఇయర్ తర్వాత గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తావు, నువ్వు బాగా కష్టపడితే కనుక ఏ గవర్నమెంట్ జాబ్ లేదంటే బ్యాంక్ జాబ్స్ ఏదైనా వస్తాయి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఒక పక్క నుంచి ఆరోగ్యంగా నువ్వు స్థిరపడతావు, రెండోది ఏంటంటే ఆర్థికంగా అవుతుంది. అప్పుడు నువ్వు కావాల్సినటువంటి పోరాటం బాగా చేయొచ్చు అనేటట్టు నా అభిప్రాయం. కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లలంటే నాకు ప్రేమ ఉందండి, పిల్లలంటే నాకు ఒక బాధ్యత ఉందండి అంటే కనుక వాడి చేతిలో ఇంకా ఎక్కువ కాలం నువ్వు ఇలా వదిలేసే కొద్దీ పిల్లలు వాడు వశం అయిపోతారు. రేపొద్దున ఏంటంటే నువ్వు కావాలి అనుకున్నా కూడా ఏదైనా లీగల్గా పిల్లలు నీకు వచ్చినా కూడా ఆ ఇమోషనల్ బాండింగ్ అనేటటువంటిది, అటాచ్మెంట్ అనేటటువంటిది రాదు. అర్థమైందమ్మా? కాబట్టి ఏంటంటే ఒక ఫైట్ తర్వాత జరుగుతుంది. ఇప్పుడు చేయవలసినటువంటి ఫైట్ ఏంటంటే నీ విజిటింగ్ రైట్స్ గురించి, మినిమం హక్కుల గురించి ఫైట్ చేయాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు పిల్లలు నీకు కావాలి అనేటటువంటిది హక్కుల, నీ పిల్లలు నీ సొంతమే అవుతారేమో, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు లీగల్గా వెళ్ళి ఫైట్ చేస్తే పిల్లలు నీ దగ్గరికి వచ్చేస్తారేమో. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కనుక నువ్వే నా పిల్లలు నాకు అక్కర్లేదు, నాకు విజిటింగ్ రైట్స్ కావాలి, పిల్లల్ని పోషించేటటువంటి కెపాసిటీ నాకు లేదు అని అంటున్నావు నువ్వు. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక అట్లీస్ట్ కొంతవరకైనా తల్లి ప్రేమను కాపాడుకోవటం, పిల్లలకి తల్లి అనేటటువంటి అవగాహన ఉండటం, తల్లికి పిల్లల మీద ఒక దీవెన ఒక ప్రేమ ఉండటం గురించి అట్లీస్ట్ ఆ విజిటింగ్ రైట్స్ గురించి అయినా నువ్వు ఫైట్ చేయాలి. నేను అదే ఫైట్ చేస్తున్నా సార్, అదే అడుగుతున్నా, కానీ వాళ్ళు మాట్లాడనివ్వరు. అదే వాళ్ళ జుట్టు నువ్వు వస్తే రా, లేదంటే లేదు, అలా ప్రేమ ఉన్న దాని అయితే వచ్చి ఉండు అని అంటున్నాడు పిల్లల మీద. ఇవన్నీ అనలిటికల్ కానీ నాకేమో తనని చూసినప్పుడల్లా ఇదే గుర్తొస్తుంది, ఇదే గతమే గుర్తొస్తుంది. ప్రజెంట్ కూడా నాకు అదే కంటిన్యూ అయిపోతుంది. హెల్త్ పరంగా వీక్ అయిపోతున్నా మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలిటికల్ గా ఇవి పాయింట్స్ అమ్మా. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు పూర్వపరాలు ఇవి, గతం గురించి చెప్పాను, భవిష్యత్తుకి ఎలా ఉండాలని చెప్తాను. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక కాన్ఫ్లిక్టింగ్ గా కోరుకుంటున్నావు అంటే కనుక చాలా మంది చాలా సందర్భాల్లో చూడనటువంటి పరిస్థితులు నువ్వు కోరుకుంటున్నావు. చాలా మంది ఏమని ఫైట్ చేస్తారు, నీకంటే పావర్టీలో ఉండేటటువంటి వాళ్ళని, నీకంటే దీనమైనటువంటి పరిస్థితిలో ఉండే వాళ్ళు ఏమంటారు, సార్ ఏదో అడుక్కు తిన్నైనా కానీ నా పిల్లల్ని నేను పెంచుకుంటానండి అంటారు. కానీ నువ్వు ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ తీసుకొచ్చి ఏంటంటే పిల్లల్ని అక్కడే పెంచనివ్వండి, పిల్లలు అక్కడే ఉంటారు, నేను పోషించేటటువంటి కెపాసిటీ నాకు లేదు, కానీ పిల్లల యొక్క చూపు నాకు కనిపించాలి, నేను పిల్లల్ని చూడాలి,
పిల్లల యొక్క ప్రేమ ఆప్యాయతలు నేను అప్పుడప్పుడైనా పంచివ్వాలి అని అంటున్నావు, అంతే కదా మనం అంటున్నావు. లేదంటే పిల్లల్ని నీ దగ్గర తెచ్చేసుకుంటావా? అలా అడిగితే నువ్వు మౌనం అవుతున్నావు. మౌనం అంటే లేదు సార్, ఎడ్యుకేషన్ పరంగా అది పరంగా నేను ఆలోచిస్తున్నా సార్, అంతే, ఏం లేదు. అదేనమ్మా, నువ్వు పిల్లలకి ఏంటంటే పోషణ వరకు అతనే చూసుకోగలడు. నాకు ఏజ్ ఉండి బాగుండే నేను సెట్ అయిపోయి ఉంటే నేను ఇట్లా తెచ్చేసుకునేదాన్ని సార్. నాకు కూడా సరిగ్గా ఫైనాన్షియల్ గా సరిగా లేదు, అందుకనే నేను మాట్లాడలేకపోతున్నా ఓకే, నువ్వు ఆ కన్ఫ్యూజన్ లో ఉన్నావు. దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ నేను ఇస్తానమ్మా, దాని గురించి మాట్లాడు. సార్. లేకపోతే ఒక పాపని నాకు ఇచ్చేసేయమనండి మ్యామ్, ఒక పాపని నాకు ఇచ్చేసేయమనండి, అప్పుడు నేను పాపని చూసుకుంటాను. ఒక పాపని ఇచ్చినా ఇద్దరు పాపని ఇచ్చినా వాడి కోరిక ఒకటేనమ్మా, నువ్వు రావాలి అంటాడు అక్కడ. దానికి నువ్వు రెడీయా? నేను సెకండ్ పాపని కూడా కొంచెం ఈ 2 సంవత్సరాల్లో నా ట్రైనింగ్ అయిపోతుంది, నేను ఫస్ట్ పాపను కూడా తెచ్చేసుకుంటా. నేను చూసుకోవాలనే తనలాడుతున్నా మ్యామ్, అందుకోసమే నేను ఇక్కడి వరకు వచ్చా. నా లైఫ్ నేను చూసుకోలేదు, వాళ్ళదే చూస్తున్నా. అంతే. నాకు ఇంత అటాక్ వచ్చినా ఇంత అవుతున్నా కూడా నేను వాళ్ళదే ఆలోచిస్తున్నాను అవునమ్మా. కానీ నాది నేను చూసుకోవట్లేదు. నాకు ఆ పరిస్థితి వచ్చింది, తల్లిని దూరం అయ్యేంత స్థితి వచ్చింది కానీ నేను చేసుకోలేదు దాన్ని. డెస్పరేట్ అది. అవును, నేను చేసుకోలేదు. వీళ్ళు పోతే పోనీ నాకు లేదు, ప్రూఫ్ చేసుకోవడం కోసం ట్రై చేస్తున్నా, సపోర్ట్ లేదు నాకు, అందుకే నేను ఇలా చేస్తున్నా. అవును. నేను బస్తీలో కూడా అందరితో మాటలు పడుతున్నాను సార్, తల్లి ఇట్లా అట్లా ఇట్లా పడుతున్నా, నాకు తెలుసు. నాకు తెలుసు మాకు అప్పులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని చేసాము. నాన్న కూడా ఇలానే యాక్సిడెంట్ లో చనిపోయాడు. నాకు ఇప్పుడు అమ్మ కూడా పరిస్థితి బాలే, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 2 తమ్ముళ్ళు, పెద్ద తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అయ్యో రామా. పెద్ద తమ్ముడికి. ఇట్లానే నేను వీక్ ఉన్నా, ఫైనాన్షియల్ గా వీక్ ఉన్నా అనే కాన్సెప్ట్ మీదే నేను ఇంత దారుణంగా చేస్తున్నాను కానీ నా మనస్ఫూర్తి నేను ఫస్ట్ చేయట్లేదు. నిన్ను నువ్వు కాపాడుకో, ఫస్ట్ నిన్ను నువ్వు కాపాడుకో. నేను కావాలని ఇలాంటి నిందలు వేసుకోవాలని నేను చెయ్యట్లేదు మేడం. సిచ్యువేషన్ వచ్చింది అట్లా, నేను దీనిని అనుభవిస్తున్నా, ఇంత నరకంగా అనుభవిస్తున్నాను, అలా అనుభవిస్తున్నా. మాటలు సూటిపుట్టి మాటలు, అలా అంట ఇలా అంట, ఇలా వదిలేసిందంట, అట్లా ఇట్లా అంటున్నారు. అంటారు. కానీ నాకు ఎంత బాధ అవుతుందో ఎవ్వరు కూడా చూడట్లేదు మేడం, అంటూనే ఉన్నారు. సరే నా దగ్గర అన్ని బాగున్నాయి, చూసుకుంటా అని 2 నిమిషాల్లో తీసుకొచ్చుకుంటావు కదమ్మా పిల్లల్ని. నేను తెచ్చేసుకుంటా సార్, కానీ నాకు సరిగ్గా నీ పరిస్థితులు లేనందుకు బట్టి నేను నువ్వు దూరం పెడతావు. తెచ్చుకోవట్లేదు. నువ్వు గాట్ ద పాయింట్ అమ్మా, you got the- నేనెందుకు తెచ్చుకోవట్లేదు, అంతే, ఏం లేదు. అదేలే, మన పరిస్థితి అంతా కూడా చెప్పావు కదా, సార్ చెప్పింది విన్నావా, ఇప్పుడు ఈ మేడం కూడా మాట చెప్తారు. ఇట్లా పిల్లల్ని వదిలేసింది, పిల్లల్ని ఇట్లా అనే మాటతోనే నాకు ఇంకా తస్కు అనేది అనిపిస్తుంది, హార్ట్ లో అనేది పెయిన్ అనేది వస్తుంది. నేను ఇట్లా అనుకొని కాలేదు కదా, ఇట్లా అనుకొని చేయలేదు కదా, నాకు కనీసం ఇలా చేసినందుకు సపోర్ట్ ఇచ్చి నేను ఉంటారా అని కూడా ఆ పర్సన్ అనట్లేదు. ఎప్పుడు చూసినా ఇట్లా పిల్లల్ని కనడం ఒక మిషన్ లాగా. పిల్లల్ని ఇలానే ఇట్లనే నన్ను మోసం చేసే, అందుకే నాకు ఇదే పెయిన్ వస్తుంది. చూద్దాం. నీ డైలమా సిచ్యువేషన్ మాకు అర్థమైంది నాన్న. మేడం విన్నారు కదండి సంధ్య గారు చెప్పినటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అంతా కూడా, మీరేమంటారు? సంధ్య గారు, థ్యాంక్స్ అమ్మా, మీరు మమ్మల్ని నమ్ముకొని ఈ స్టేజ్ మీదకి వచ్చారు. ఎందుకంటే మేము ఈ స్టేజ్ మీద మీకు ఎంత న్యాయం చేస్తామో తెలియదు. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాల మీద పర్ఫెక్ట్ నిర్ణయం ఉన్నప్పుడు మేము 100% అది సైకలాజికల్గా కానీ లీగల్గా కానీ ఫ్రీ సర్వీస్లు ఇవ్వడానికి మేము దిగిపోతాం. ఎంత దూరం అన్నా వెళ్తాం, ఎవరన్నా మమ్మల్ని నమ్ముకొని మా స్టేజ్కి వచ్చారు అంటే. కానీ మీ దగ్గర నిర్ణయాలు పర్ఫెక్ట్గా లేవు. దానివల్ల పర్ఫెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి మీకు కొంత టైం ఇస్తాం. మా వరకు మాకున్న సీనియారిటీకి పర్ఫెక్ట్ నిర్ణయాలు ఏంటి అనేది చెప్తాం నాన్న. మీరు కొంచెం రిలాక్స్గా కూల్గా వినండి. మీకు ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకు చెప్పాను అంటే, చాలా పెద్ద లీగల్ పాయింట్స్ని సమాజానికి మీ కేసు ద్వారా మేము చెప్పగలుగుతాం. చాలా చిన్న అమౌంట్, ఒక 4 lakhs అమౌంట్ ఈ రోజున ఒక కుటుంబాన్ని రోడ్డు మీద వేసింది, ఒక అమ్మాయిని సైకలాజికల్ డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది. 2 చిన్న పసిపిల్లలు, అంటే 15 years
15 years 2013లో ఒక పాప పుట్టింది, 15లో ఒక పాప పుట్టింది. అంటే నువ్వు వదిలేసే టైంకి ఒక పాపకి 5 years, ఒక పాపకి 2.5 3 years. అవును మ్యామ్. అంత పసిపిల్లల్ని ఒక పసిపిల్ల వదిలేసి రావాల్సి వచ్చింది. అవును మ్యామ్. మాక్సిమం ఈ రోజున ఒక అమ్మాయి మ్యారేజ్ అంటే 27 25 తర్వాత చేసుకుంటున్నారు, కెరియర్ లో సెటిల్ అయ్యి. నీ పొజిషన్ అది కాదు. సో ఇప్పుడు అది మా వ్యూవర్స్ కి చెప్పడానికి మీరు ఒక అవకాశాన్ని ఇచ్చారు నాన్న. నీలాగా కొన్ని లక్షల మంది, మీ అమ్మగారిలాగా కొన్ని కోట్ల మంది బయట సఫర్ అవుతున్నారు. అవును. ఇలా అవ్వకండి అమ్మా, ఇలాంటి సీన్ అంటూ వస్తే ఏం జాగ్రత్త పడాలో మీ తరపు నుంచి మేము జనాలకి చెప్తాం. ఓకేనా? 2 నిర్ణయాలు రాంగ్ అని చెప్పా. ఏంటి నిర్ణయాలు రాంగ్? ఫస్ట్ నిర్ణయం, ఒక మైనర్ అమ్మాయి స్కూల్కి వెళుతుంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ 15 to 20 years బ్యాక్ వచ్చింది. కానీ ఈ అమ్మాయి అది ఫేస్ చేసిన టైము మ్యాక్సిమం 12 years బ్యాక్. ఒక పనికి మాలిన తాగుబోతు తండ్రి వల్ల ఈ రోజున ఈ భార్య, ఈ కూతురు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక కుటుంబాన్ని డిసైడ్ చేసేది ఇక్కడ ఎవరయ్యారు? తండ్రి అయ్యాడు, తల్లి అయ్యింది. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిపి ఈ రోజున ఒక కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ పాపం ఎవరు వేసుకుంటారు? సో ఇలాంటి కేసులు ఉన్నప్పుడు దయచేసి తాగుబోతు తండ్రులంతా గుర్తు పెట్టుకోండి. మీరు తాగడం వల్ల మీ కుటుంబం, మీరు కన్నా పిల్లలు, మీరు చేసుకున్న భార్య సర్వనాశనం అయిపోతున్నారు. బ్రహ్మ రాత రాస్తాడో రాయడో తెలియదు, కానీ మీరు తలరాతలు రాసి పడేస్తున్నారు. దయచేసి తాగకండి. ఎందుకంటే ఈరోజు ఒక అమ్మాయికి ప్రాపర్ ట్రీట్మెంట్ లేని, ప్రాపర్ లీగాలిటీ ఎత్తుక్కోలేని పొజిషన్లో 2 పసిపిల్లల్ని వదిలేసుకొని ఏం డెసిషన్ తీసుకోవాలో కూడా సరైన కుటుంబం, సరైన సమాజం లేక ఆలోచిస్తూ కన్ఫ్యూజ్లో ఉంది. ఎవరు ఈ పాపాన్ని వేసుకుంటారో ఒకసారి ఆలోచించండి. సో పాపం మా మ్యాక్సిమం తండ్రి మీదకి వెళ్ళింది. నెక్స్ట్ ఏంటి? తల్లి. ఈవిడ్ని ఎందుకు స్టేజ్ మీదకి పిలిస్తే ఆవిడ మాట్లాడుతున్నది ఏంటో మాకే అర్థం కాల. అంత అమాయకంగా ఉంది. మేము కోపంతో మాట్లాడాలా, బాధతో మాట్లాడాలా, బుజ్జగించి మాట్లాడాలా అంటే సీనే అర్థం కావట్లా ఆవిడకి. ఆవిడ దృష్టిలో ఎలా ఉందంటే, సమాజంలో ఆడపిల్లని ఎవడన్నా రేప్ చేసేస్తే వాడికిచ్చి పెళ్లి చేసేస్తే పని అయిపోతుంది, బాధ్యత క్లియర్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆవిడ నిస్సహాయత. ఒక భర్త సరిగ్గా లేకపోవడం వల్ల ఒక్కగానొక్క కూతురు, బంగారం లాగా ఉన్న ఒక కూతురికి 12 ఏళ్ల వయసులో పెళ్లి చేయాల్సిన నిస్సహాయ స్థితి. ఇంతకంటే కర్మ ఇంకొకటి ఉంటుందా? ఎవరు డిసైడ్ చేశారు ఇది? 2 తల్లిదండ్రులు ప్రాపర్గా లేకపోవడం వల్ల ఒక క్రైమ్ చేసిన పనికి మాలిన వాడు భర్త అనే పాత్రలోకి వచ్చేసాడు. దీనికి సపోర్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా షాక్ పడాలి మనం. ఎందుకు అంటే ఈ సీన్లో తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోతే ఎవ్వరు ఏమీ చేయలేరు. వీళ్ళ అమాయకత్వం ఎంత దిగజారి ఉందంటే, 12 ఏళ్ల పిల్ల, 6వ నెల ప్రెగ్నెంట్, రేప్ చేసింది వీళ్ళ దృష్టికి కనిపించలా, పెళ్లి చేయడం అద్భుతమైన విషయం కింద కనిపించింది. సో ఇలా దయచేసి ఎవ్వరూ ఉండకండి. మేడం, ఇట్లాంటి రేప్ కేసులు, మైనర్ రేప్ కేసుల గురించి చెప్పాలండి. చాలా సీరియస్ కేసు. ఒక కేసు ఈ రోజున మనం ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి 60 days నుంచి 90 days జైల్లో వేయగలిగే కేసు ఏదన్నా ఉంటే అది మైనర్ కేసు. 12 years బ్యాక్ వీళ్ళకి కరెక్ట్ లీగల్ సపోర్ట్, లీగల్ వ్యక్తి వీళ్ళ చెంపల పగలకొట్టి, కనీసం ఈవిడి, ఎందుకంటే ఈవిడికి తెలియట్లా. అరే పెళ్లి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఏం గొప్పోళ్ళ, 60 గజాల ఇల్లులో 6 పంచుకోవాలా, ఆయనకున్నది ఆర్టీసీ జాబ్, ఇంతే. ఈ 2 చూసి, అంటే ఒక చిన్న జీవితం, ఒక వ్యక్తి అలా వెళ్ళి ఖర్చు పెట్టే ఒక 4 lakhs ఈ అమ్మాయి జీవితాన్ని రోజున, ఈవిడికి పుట్టిన 2 పిల్లల జీవితాన్ని రోడ్డు మీద కూర్చోపెట్టినంత, అంటే ప్రతి రూపాయి వాల్యూ అండి. మనకి ఆఫ్టర్ ఆల్ అనిపించవచ్చు, కొంతమంది ₹1,00,000 సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పులు కట్టలేక. ప్రతి రూపాయి వేస్ట్ ఖర్చుకు వెళ్లకుండా కుటుంబం కోసం ఆలోచించండి. తాగుళ్ళకి, డ్రగ్స్కో, ఇంకొక దానికో కాదు అని మన వ్యూయర్స్కి నీ తరపు నుంచి చెప్తున్నాను నాన్న. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది డబ్బు 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 కోసం పెళ్లి చేసుకుంది. ఇక్కడ అది లేనే లేదు. 60 గజాలు ఇల్లు ఎంత వాల్యూ చేస్తుంది అనుకుంటున్నావు నువ్వు? తిప్పి కొడితే ఒక 20 లక్షలు. అది ఎంతమంది పంచుకోవాలో తెలుసా? మీ మామగారు, మీ అత్తగారు, మీ ఆయన, మీ మరిది, మీ ఆడబడుచు, అంటే ఒక్కొక్కరికి 4 లక్షలు. ఇంతోటి 4 లక్షలకి నీకు ఒక ముద్ర వేశారు, డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అని. నువ్వు డబ్బు కోసం పెళ్లి చేసుకోవాలా? మీ అమ్మా నాన్న నిస్సహాయత వల్ల, కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పెళ్లి చేసుకున్నావు. నీకు అర్థం అవుతుందా? ఫస్ట్ నిర్ణయం ఫెయిల్ అయ్యింది నా దృష్టిలో అక్కడ. ఆ రోజు కనుక మీరు కేసు ఫైల్ చేసి ఉంటే
నువ్వన్నా ఇల్లు ఏదైతే ఉందో మొత్తం 60 గజాలు నీకు అలా కాళ్ళ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక మైనర్ అమ్మాయి తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా ఇష్టపడి వెళ్ళినా ఆ అమ్మాయిని ఫిజికల్ గా వాడుకుంటే క్రైమ్, ఫిజికల్ గా అమ్మాయి ఇష్టపడే పడుకున్నా రేప్ కింద లెక్క. అర్థం అవుతుందా? దయచేసి ఇది తెలుసుకోండి. ఆ కేసు వేయాలి, వాడికి కొంత పనిష్మెంట్ పడాలి. పడి ఉన్న తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకుంటారనేది మీ ఇష్టం. 90% కేసుల్లో మేడం ఒకప్పుడు జమీందారు పిల్లలని కానీ పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఇలా తక్కువ వాళ్ళని కానీ పని వాళ్ళని కానీ ఎవరినన్నా కొలీగ్స్ని కానీ జాబ్ చేసే ఎవరినన్నా అలా రేప్ చేసేసేయడం, కోర్టులో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళగానే పెద్ద పెద్ద విఐపీలు అంతా కూర్చొని డబ్బు ఇచ్చి సెటిల్ చేయడం, భయపెట్టి సెటిల్ చేయడం, లేకపోతే ఫైనల్ పెళ్లి చేసేసుకుంటాం. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎప్పుడైతే కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ అవుతుందో అసలు ఈ కేసుకి సెటిల్మెంటే లేదు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయిపోయి ఉంటే వాళ్ళని ఒక ఆట ఆడిచ్చేసేవాళ్ళు వీళ్ళు. ఆ రోజున వీళ్ళకి ఆ అవగాహన ఉండుంటే ఈ రోజున ఆ పిల్ల ఆ ప్రెగ్నెన్సీలు ఉండేవి కాదు, ఆ చదువుకోవాల్సిన చదువు కంప్లీట్ అయిపోయేది. వాళ్ళ దగ్గర ఉన్న ఆ పావల 10 పైసలు కోట్ల ఖర్చులకి సరిపోయేవి. నీ జీవితం సర్వనాశనం చేసిన వ్యక్తికి మీరు ఆ పనిష్మెంట్ ఇచ్చి ఉండాల్సింది. అక్కడ ఆ నిర్ణయం తప్పింది. దానివల్ల బేసిక్ నాలెడ్జ్ ఒక స్త్రీకి, మీ అమ్మగారు నర్సు, ఆవిడ అరే నాన్న ఇంత చిన్నపిల్లవి ప్రెగ్నెన్సీ ఉంచుకోకూడదు, ఓకే డాక్టర్స్ ఉంచేశారు, డెలివరీయే నీకు నార్మల్ డెలివరీ అంటే ఎంత నరకం పడ్డావో. ఫిజికల్గా బాడీ సెట్టే కాదు డెలివరీస్కి. అందుకే 16, 18 అని అట్లా పెంచుకుంటూ వచ్చారు మనకి. ఒకప్పుడు 11 ఏళ్ళకి చేసుకున్నారు, అప్పుడు జనరేషన్లు వేరు ఇప్పుడు వేరు. అర్థమవుతుందా? సో అట్లీస్ట్ 18 అయితే బ్రెయిన్ ఫిజిక్ రెడీ అవుతుంది అని మ్యారేజ్ టైం అప్పటికి పెట్టారు. సో ఆ టైంలో అన్నా మీ అమ్మ చెప్పాలి, నాన్న నీకు 18 ఏళ్ళన్నా నిండేదాకా ఇంకో ప్రెగ్నెన్సీ తెచ్చుకోకు. అప్పటికి నీకు కొంత తెలిసింది ఫిజికల్ రిలేషన్ అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ ఏంటి. ఫస్ట్ డెలివరీకి నరకం పడ్డావు, ఆ నరకాన్ని 2 yearsకి మళ్ళీ ఫేస్ చేస్తావా? నువ్వు బతకడమే ఎక్కువ తల్లి. నీకు అర్థమవుతుందా? మీ అమ్మకంటే జ్ఞానం లేదు, నీ పక్కన చెప్పేవాళ్ళు లేరు. నీ మీద వేసిన ఇంకో ముద్ర ఏంటో తెలుసా? ఈ అమ్మాయే ఒళ్ళు కొవ్వెక్కెళ్ళింది, ఈ అమ్మాయే కనీసం ఇంటికొచ్చి చెప్పల. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక స్త్రీని అనటానికే సమాజం రెడీ అవుతుంది. అట్లాంటి చెత్త సమాజం గురించి మీరు ఆలోచించాల్సిన పనిలే. ఎందుకంటే మీకు తెలియదు, మీరు నిజంగానే వెళ్ళి ఉన్నా కూడా 100% లీగల్ సపోర్ట్ మీకే ఉంది. అది మిస్ అయిపోయారంటున్నా. నువ్వే వెళ్ళావు, అవును. అయితే ఏంటి, వాడు 28 years వాడుగా అప్పటికి నీకంటే దగ్గర 15-16 ఏళ్ళు పెద్దోడు. అలాంటి వ్యక్తి బీభత్సమైన క్రైమ్ చేసినట్టు లెక్క నాన్న. ఒక్క మ్యారేజ్ అనే ఒక్క సిస్టమ్ తోటి అలా వదిలిపడేశారు. ఈ రోజున 2 కొమ్ములు వేసుకొని తిరిగారు. ఎవరికి? మీ మామగారికి చూసి. ఏమొచ్చి ఉంటుంది ఆయనకి శాలరీ? 15,000, 20,000 ఆర్టీసీ. అవునా? అదేదో పెద్ద ఉద్యోగం, 60 గజాలది ఏదో పెద్దది అని మీ ఫీలింగ్. అంటే మీరు ఫైనాన్షియల్గా ఎంత డౌన్ ఉన్నారో మీకు అర్థమైందా? ఎందువల్ల తెలుసా? మీ నాన్న వల్ల. మీరు ఒక చిన్న 10 లక్షలు కూడా లేని ఒక ఇంటిని మీరు ఆస్తి ఆస్తి అని ఫీల్ అయ్యారంటే ఓన్లీ మీ అమ్మ సంపాదించే దాంతోనే, ఆ 10,000 ఆ 8,000తోనే మీ ఇల్లు గడుస్తున్నట్టు లెక్క ఆ రోజుల్లో. దాన్ని బట్టి మీ దృష్టిలో ఒక సొంత ఇల్లు ఉంది, పిల్లకు ఒక గూడు ఉంటుంది, ఒక కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా మాంగారు ఉన్నారు, ఆ మాత్రం పిల్లకి తిండి పెట్టలేకపోతాడా? కొడుకుని ఏదో జాబ్ చేయించుకోపోతారా? ఇది చాలా రాంగ్. అది ఆ రోజు చేసిన మీ రాంగు, మీ నిస్సహాయత ఈరోజు మేము పాయింట్అవుట్ చేయలేం. కానీ మీరు ఇక్కడికి రావడం వల్ల మా వ్యూయర్స్కి చెప్పగలుగుతున్నాం. ఒక తాగుబోతు తండ్రి, ఒక నిస్సహాయత కుటుంబం వల్ల ఒక ఆడపిల్ల ఈ రోజున ఏం డెసిషన్స్ తీసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి చేతిలో ఫిజికల్ అటాక్, సెక్సువల్ అబ్యూజ్, 2 పసిపిల్లల్ని కనేసింది. ఈ తప్పు దయచేసి ఇంకెవరు చేయకండి. రెండో డెసిషన్ రాంగ్. ఎప్పుడు జరిగిందో తెలుసా? 2019లో జరిగింది. అప్పుడు మీ అమ్మా నాన్న, సమాజం, పోలీసులు రాంగ్ డెసిషన్ అయితే, ఇప్పుడు మీ డెసిషన్ రాంగ్ డెసిషన్. మీరు చెప్తున్న నిస్సహాయత ఏదైతే ఉందో ఇక్కడ కరెక్ట్గా లేకపోవడం, కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం. ఈ కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మీరు ఏం చేశారంటే, మీ అమ్మ ఈరోజు మిమ్మల్ని వదిలేసిందా? ఆవిడ ఒక నర్సుగా ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు. అయినా కూడా నా కూతురు అన్యాయం జరుగుతుందని కూతుర్ని తెచ్చుకుంది. 2 పిల్లలు, మగపిల్లల్లో ఒక పిల్లోడికి యాక్సిడెంట్ అయింది, వాడిని చూసుకుంటుంది. తను బతుకుతుంది, తన ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయినా. ఎందుకు అంటే తనకన్నా పిల్లలు, ఒక స్త్రీకి కోర్టు ఎందుకు ఇస్తారు అంటే
అడుక్కు తినన్న పిల్లల్ని పోషించుకుంటది, తండ్రి పోషించలేడని కాదు. 90% డ్యామేజ్లు ఎక్కువ ఉన్నాయి. సెకండ్ మ్యారేజ్లకి వెళ్ళిపోతారు, క్రూయాలిటీ, సెక్సువల్ అబ్యూజెస్, లేకపోతే సరిగ్గా చూడకపోవడం, వచ్చిన స్టెప్ మదర్లు చూడకపోవడం, ఇవి ఎక్కువ ఉంటాయి. అదే మదర్స్ విషయంలో ఏంటంటే దగ్గర 80% వాళ్ళు సేఫ్ సైడ్ లో చూస్తారు అని. ఎక్కడో ఒళ్ళు కొవ్వెక్కి ఈ మధ్య కొన్ని సీన్లు చూస్తున్నాం కానీ ఆ అమ్మ ఎప్పుడు కడుపులో పెట్టుకునే చూసుకుంటది పిల్లల్ని అన్న ఒక ఉద్దేశంతో కోర్టు పిల్లల్ని తల్లికే ఇస్తారు. ఎంత చెత్త తల్లి అన్నా కూడా పిల్లలు తెచ్చేసుకుంటదమ్మ. మీ అమ్మ ఇంత నిస్సహాయితలో ఉండి కూడా నిన్ను తెచ్చుకొని చదివించుకొని ఇవన్నీ చేస్తుంది కదా. మీరు ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది, ఆ దరిద్రుడిని వదిలేసి 4 years అయింది అంటే నీకు ఒక ప్లానింగ్ ఉంది. ఒకటి, నువ్వు అడుగుతున్న జాబ్ ఏదైతే ఉందో ఆడ జాబ్ చేసినా నిన్ను చూసేవాడు కాదు. నీకు ఫిజికల్ అటాక్ ఉంది, తాగుడు ఉంది. మీరు జాబ్ ఇప్పించినా ఆయన తాగుడు మానకపోతే ఆ డ్రైవింగ్ చేసి ఎవడో ఒకడికి యాక్సిడెంట్ చేసి పడేస్తాడు, జాబ్ పోతుంది. అందుకని డ్రింకింగ్ ఉన్న వాళ్ళకి అసలు జాబులు ఇవ్వరు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఎంక్వైరీ చేసుకుని మధ్యలో తీసి పడేస్తారు. సో అతను తెచ్చుకున్నా అది దండగే, నిలబడే జాబ్ కాదు. మీ మరిదికి వెళ్ళింది, అప్పుడు ఆయన కనీసం జ్ఞానంతో ఏం చేయాలంటే ప్రాపర్టీ పార్టీషన్స్ చేసుకొని ఏదో పోర్షన్లో ఏవో ఉంటే ఆ 20% 30% ఉన్నది మీ పిల్లల పేరు మీద రాసేసి ఉంటే బాగుండేది. కానీ అది జరగదు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది చాలా చిన్నది. మీరు అడుగుతున్న పంచాయతీ నువ్వు జాబ్ చేసుకునే స్టేజ్కి వస్తే ఇలా సంపాదించవచ్చు 2-3 yearsలో. ఎప్పుడు నువ్వు ఇక్కడ కరెక్ట్గా ఉండి ఇక్కడ కరెక్ట్గా ఉంటే. ఈ రెండు నీ దగ్గర లేవుగా. ఒకటి ధైర్యం లేదు, ఒకటి కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నావు. ఈ రెండు కరెక్ట్గా ఉంటే నువ్వు అసలు అడుగుతున్నది చాలా చిన్న అమౌంట్. 60 గజాల ఇల్లు పంచటం అవ్వదు నాన్న. ఎందుకు అంటే వాళ్ళ ఆయన సంపాదించింది, ఆవిడ బతుకున్నంత కాలం అది పంపకాలు జరగవు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండాలంటే మీ ఆయన ఉండాలి, మీ ఇద్దరు పిల్లలు ఉండాలి, నువ్వు ఉండాలి, మీ అత్తగారు ఉండాలి, మీ మరిది వాళ్ళు. మీ అత్తగారికి ఏదన్నా అయితే 3 భాగాలు పంచుకుంటారు. మీ అత్తగారు ఇప్పుడు ఇవ్వకపోయినా, మీ ఆయన అది తెచ్చుకోకపోయినా, మీ పిల్లల వయసు వచ్చే టైంకి వాళ్ళు నీ దగ్గరే ఉన్నా కూడా ఆ పార్టీషన్ షేర్ మీ పిల్లలకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళని ఇప్పుడు పంచమని ఏ కోర్టు కూడా చెప్పదు, ఎందుకంటే ఆవిడ బతకాలి కదా, వాళ్ళ ఆయన సంపాదించింది. ఉండమంటే షెల్టర్ ఉంటారు, నువ్వు వెళ్ళి ఆ షెల్టర్లో ఉండలేవుగా. సో అది జరిగే పని కాదు. రెండో పాయింట్ ఏంటి, పిల్లల పెంపకం. మీ ఆయన ఏమీ అద్భుతంగా చూడట్లా, పిల్లల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో వేశాడు. గవర్నమెంట్ స్కూల్ తక్కువ అని నేను అనట్లేదు నాన్న, మంచిదే. అంతోటి గవర్నమెంట్ స్కూల్లో నువ్వే వేసుకుంటావుగా. ఇక్కడ ఫైనాన్షియల్ ఖర్చు లేదు. చాలా గవర్నమెంట్ స్కూల్స్లో మన గవర్నమెంట్ ఈ రోజున చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. రెండేంటి, తిండి. మీరు తింటున్న తిండిలో 4 మెతుకులు తీసి పిల్లలకు పెట్టడంలో మీకు లాసే అవ్వదని నా ఉద్దేశం. అంటే సెకండ్ డెసిషన్ కరెక్ట్గా ఉండాలి అని నా ఇది. నిన్నేం తక్కువ చేయట్లా. 2, పిల్లల తిండి కోసం నేను పోషించలేను కాదు, టైం లేక. నువ్వు చదువుకుంటున్నావు, నువ్వేదైనా కెరియర్ సెటిల్ అవ్వాలి, అమ్మ జాబ్కి వెళ్తుంది, అన్న మంచం మీద ఉన్నాడు, తండ్రి లేడు, ఇంత ఇద్దరు పసిపిల్లల్ని నేను ఎలా చూడాలి అనేది నీ క్వశ్చన్. టైం లేక చూడలేక కాదు, ఫైనాన్షియల్ నువ్వు వీక్ కాదు. గంజే తిందాం, నీ పిల్లలు నీ దగ్గర ఉండేటప్పుడు అది ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. నీ 80% డిప్రెషన్ పోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే నీ పిల్లలు సేఫ్గా ఉన్నారు, అర్థమవుతుందా, నీ దగ్గర ఉన్నారు. ఇంటికి రాగానే అమ్మ అని వాళ్ళు నిన్ను హగ్ చేసుకుంటే ఉండే ఫీలింగ్ ఎన్ని కష్టాలన్నా పడతాం తెలుసా. అర్థమవుతుందా నాన్న. ఇక్కడ రెండోసారి సమాజం మళ్ళీ నీ వేలెత్తి చూపింది. ఒకప్పుడు నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి తిరిగిందని ఎలా చెప్పారో, ఈ రోజున 2 పసిపిల్లలను వదిలేసి హ్యాపీగా అమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది అంటుంది. సో సమాజం ఇలాగే అంటది, సమాజాన్ని పట్టించుకోమనట్లా. ఇక్కడ మనసును పట్టించుకో. నీ మనసు ఇక్కడ ఉందే గాని నువ్వున్నావే, నువ్వు మాత్రమే ఉన్నావు, నీ మనసు ఇక్కడ లేదు. ఇది నీకు సపోర్ట్ చేయట్లా. దానివల్ల కన్ఫ్యూజ్ డెసిషన్. పిల్లలు అక్కడుండి ఆస్తి అక్కడిస్తే మనకేంటి, యూజే లేదు. పిల్లలు సేఫ్గా లేరు నాన్న, నువ్వు అనుకుంటున్నావు, నీ పక్కింటోళ్ళు అంటున్నారు తప్ప పిల్లలు సేఫ్గానే లేరు. పిల్లలు నీ దగ్గర ఉంటే కొంచెం టైం నువ్వు ఇవ్వగలిగితే, మీ అమ్మలాగా కాదు ప్లీజ్. ఎందుకంటే 12 ఏళ్ళకి మీ అమ్మ కూతుర్లు ఏం చేస్తున్నారో పట్టించుకోవాలి, కూతురు ఎలా ఉంది అని నువ్వు పట్టించుకోవాలి. ఇంటికి వచ్చి ఒక 1 hour నాన్న చదువుకుంటున్నారా, ట్యూషను చదివించుకోవడమా, పిల్లల్ని ఎవరన్నా గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా ఇలాంటిది మన ఇంట్లో మళ్ళీ జరగకూడదని నువ్వే ఒక భద్రకాళిలాగా అవతారం ఎత్తాల్సిన పరిస్థితి. అర్థమవుతుందా. ఆ పిల్లలకి అక్కడ అది లేదు నాన్న. నువ్వు అన్నా మరిది నేను ఉంటారా లేదా అని కాదు, నేను నమ్మట్లా. ఎందుకంటే మీ ఆయన అలాంటోడు కదా, ఒక వయసు వచ్చినాక పిల్లని ఎలా చూస్తాడో అని నా భయం.
ఒక పసిపిల్లని చూసేశాడు కదా, నువ్వే పసిపిల్లవి. 2 పసిపిల్లలు, వాళ్ళిద్దరు ఒక 9 years వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు నీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారు, నువ్వు గంజి పెట్టినా పర్వాలా. అర్థమవుతుందా? టైం ఇవ్వు. ప్రైవేట్గా చదువుకోవచ్చు, ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళచ్చు, మంచి జాబే వస్తుంది. నువ్వు తలుచుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. నువ్వు తలుచుకోవట్లా, నువ్వు నిస్సహాయత ఫీల్ అవుతున్నావు, నీకు మోరల్ సపోర్ట్ లేదు. మోరల్ సపోర్ట్ ఎవరు ఇవ్వాలంటే మీ అమ్మ. మీ అమ్మకి ఆవిడకి అసలు ఆ తెలివితేటలే లేవు. అసలు ఆవిడని నేను ఇంత మాట అనలేను, ఎందుకంటే ఆవిడ పిల్లల్నే కాపాడుకోలే, ఇంకా నీ పిల్లల్ని ఎక్కడ కాపాడుకుంటుంది? అర్థమవుతుంది? ఇప్పుడు నీకు 3 పిల్లలు, 2 నీ పసిపిల్లలు, ఇంకొకళ్ళు మీ అమ్మ. అర్థమవుతుందా? ఎందుకంటే ఆవిడ అంత అమాయకురాలు. నువ్వు కరెక్ట్గా ఉండి, నువ్వు ఇంటికి ఒక మగాడు అనుకొని కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే 3 బతికేస్తారు నాన్న. అర్థమవుతుందా? ఇంతకంటే హీనమైన స్థితిలో లేడీస్ని చాలా మందిని మేము కోర్టుల్లో చూస్తూ ఉంటాం. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మేమేం సపోర్ట్ చేయగలం అనేది 100% చేస్తాం. నెక్స్ట్ లీగల్ ప్రొసీడింగ్స్. రెండోసారి నువ్వు కరెక్ట్ డెసిషన్ ఎందుకు తీసుకోవాలంటున్నానంటే, పిల్లలు నీ దగ్గర ఉంటే అసలు విజిటేషన్ రైట్స్ వాడిని అడిగేది ఏంటి? అర్థమవుతుందా? బాబు విజిటేషన్ రైట్స్ ఇవ్వని నువ్వు కోర్టులో కేసు వేసుకుంటే అసలు కస్టడీయే ఇస్తారు, విజిటేషన్ రైట్స్ ఏంటి? ఇప్పటికిప్పుడు నువ్వు నీ పిల్లల్ని తెచ్చేసుకునే రైట్స్ నీకున్నాయి. వాళ్ళు ఏ ఆస్తి రాయరు, ఏ ఆస్తి రాయమని కోర్టు చెప్పదు. పిల్లలు ఎప్పుడైనా కానీ ఆ ఆస్తి వాళ్ళు అమ్ముతున్నారంటే మీరు పిటిషన్ వేస్తే మీ షేర్ మీకు వచ్చేస్తుంది, లేదా అలా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టినా కూడా వచ్చేస్తుంది. అది మీ మామగారి ఆస్తి, అందరూ సమాన వాటాదారులే. అర్థమవుతుందా? నువ్వు పిల్లల్ని అక్కడ వదిలేసినా వాళ్ళు ఇవ్వరు. ఇచ్చే హక్కు ఉన్న రోజున మీ అత్తగారి తదనంతరం వాళ్ళు ఇవ్వకపోయినా ముక్కుపిండి వసూలు చేసుకునే రైట్స్ నీకున్నాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి? మెయింటెనెన్స్. నువ్వు 498 వేసావా, వేయలేదా, మీకు మెయింటెనెన్స్ రాదు. అయినా మీరు ఏ జాబు చెయ్యట్లా. మీకు మీ 2 పిల్లలకి మెయింటెనెన్స్ అంటే కోర్టులో కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల మెయింటెనెన్స్లు చాలా గట్టిగా ఆర్డర్ చేస్తున్నారు. మీ అడ్వకేట్ ఎవరో ఒకసారి నాకు ఆ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతానమ్మా, లీగల్గా ఏం సపోర్ట్ చేయాలో అది చేయడానికి. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి డెసిషన్ తీసుకోండి. పిల్లల్ని తెచ్చుకోవడం ఎలా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే నా పిల్లల్ని నాకు ఇవ్వండి అంటే 4 years నుంచి వదిలేసో మేము ఇవ్వం అంటారు. మీరు వెళ్ళి తెచ్చేసుకోండి. ఎందుకు నేనేమంటున్నానంటే, ఒక 4 years తర్వాత నేను సెటిల్ అయినాక తెచ్చుకుంటానండి అంటే, ఒకటి పిల్లలు రాకపోవచ్చు, అప్పటికి జరగాల్సిన మైనస్ జరిగిపోవచ్చు. అర్థమవుతుందా? తర్వాత నువ్వు ఎంత గుండెలు బాదుకున్నా ఆ డెసిషన్ కరెక్ట్ కాదు. ఆ రోజున నువ్వు పెళ్లి చేసుకోవడం ఎంత రాంగో, ఈ రోజున పిల్లలు వదిలేయడం అంత రాంగ్. చాలా మేజర్ రాంగ్స్ ఈ 2. సో పిల్లలే నీ దగ్గర ఉంటే ఈ పాటికి మెయింటెనెన్స్ ఆర్డర్ అయిపోయేది. ఆయన రిక్షా దొక్కుతాడా, ఆటో వేసుకుంటాడా, ఖచ్చితంగా ఆ ఇల్లు అమ్మన్నా మీకు మెయింటెనెన్స్లు కట్టాల్సిందే, లేదా జైల్లో ఉంటాడు. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం ఇంపార్టెంట్. మేడం కేసు వేసినా వాడు ఇవ్వలేదండి జైలుకి వెళ్తానండి, వెళ్ళని. నీ జీవితం నాశనం చేసినట్టు జైలుకి అయితే వెళ్ళాలిగా. అలాంటి వ్యక్తి దగ్గర కాపురానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళమని నేను చెప్పట్లా. ఎందుకంటే నీకున్న అది ఆయన చూస్తేనే నువ్వు భయపడిపోతున్నావు. 2, పిల్లల కస్టడీ తెచ్చుకుంటే బెటరు. లీగల్గా మీకు సపోర్ట్ ఆ రేంజ్లో ఉంటుంది. మెయింటెనెన్స్లు ఆర్డర్ అయిపోతే 3కి మీరు ఈలోపు కెరియర్ చూసుకోవచ్చు. ఇక లీగల్ సపోర్ట్ ఏదైనా కావాలంటే మీకు ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు కాబట్టి 100% చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆవిడ కరెక్ట్గా వెళ్తుందా లేదా, లీగల్గా కరెక్ట్గా ఉన్నారా లేదా. ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఉన్నాయి. మేము మహబూబ్ నగర్ వచ్చి చేయలేం కాబట్టి అక్కడ ఫ్రీగా ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మీరు ఇవ్వాల్సింది పిల్లలకి టైం, తిండి కాదు, ఏమీ కాదు, మిగతా అన్నీ ఇచ్చేస్తావు ఆటోమేటిక్గా. ఎందుకంటే నువ్వు తినే దాంట్లో ఒక ముద్ద పిల్లలకి పెట్టకుండా ఉండవు. నీకు 90% ప్రాబ్లం తగ్గిపోద్ది పిల్లలు నీ పక్కన ఉండడం వల్ల. టైం కొంచెం చూసుకోగలిగితే బెటర్ అని నా ఉద్దేశం. దానివల్ల మీకు లీగల్ సపోర్ట్ ఎక్కువ దొరికింది. ఈ డెసిషన్ ఒక్కసారి ఇంటికి వెళ్ళి తీసుకున్నానా, ఇప్పుడు మేమేదో చెప్పేసాం ఎమోషన్గా కాదు కదా, మీరు తీసుకున్నామండి మేము పిల్లల్ని తెచ్చేసుకుంటాం, మీరు లీగల్గా ఏం సపోర్ట్ చేస్తారని అడిగితే మిమ్మల్ని నేను ఫోన్లో నుంచే పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. అంతకైతే ఆ CISLతో మాట్లాడతాను, పిల్లల కస్టడీ మీకు హ్యాండ్ ఓవర్ చేయిస్తా. లేదా మీ అడ్వకేట్ సపోర్ట్ కూడా తీసుకోండి, మీకు ధైర్యం పక్కన ఎవరైనా కావాలంటే నేను ఇక్కడ నుంచి మాట్లాడతాను, పని కంప్లీట్ అవుతుంది. పిల్లలు వచ్చినాక పిల్లల్ని మీరు చూసుకుంటూ ఉండండి. గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడ వేయాలి, ఎలా చదివించుకోవాలి అనేది అది కూడా మేము సపోర్ట్ చేస్తాం. మెయింటెనెన్స్ కేసు ఒక్కటి నిన్ను కోర్టుల చుట్టూ కూడా తిరగమని చెప్పట్లా. ఒకవేళ అడ్వకేట్ సరిగ్గా చేయకపోతే ఫ్రీ అడ్వకేట్ని నేను ప్రొవైడ్ చేయిస్తాను. గవర్నమెంట్ అక్కడ మీకు జడ్జి గారిని అడిగి మాకు గవర్నమెంట్ లాయర్ని పెట్టండి అంటే పెట్టేస్తారు. అది ఏ స్టేజ్లో ఎలా పెట్టాలో చెప్పిస్తాను. ఓకేనా?
నీ కరెక్ట్ డెసిషనే సెకండ్ లైఫ్, ఇద్దరు పిల్లల లైఫ్, మీ అమ్మ లైఫ్. ఇప్పుడు ఆలోచించుకున్నాను కరెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. సంధ్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో మీరు చేసిన ఒక మంచి పని నేనేంటో చెప్పనా, ఈ షోకి రావటం. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటూ దానికి ఎలాంటి సొల్యూషన్ కావాలి ఏంటి అనేది కూడా నీకు తెలియట్లేదు. అంటే నాకు ఏది దొరికితే నేను బాగుంటానన్న విషయం కూడా నీకు తెలియని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావు. బట్ ఇక్కడ డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం నిజంగా కరెక్ట్ గా చెప్పారు. సో ఏవైతే చెప్పారో నువ్వు కరెక్ట్ గా కనుక చేసినట్టయితే, కరెక్ట్ గా పిల్లల విషయంలో అయితే నిజంగా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే 12 ఏళ్ల నిన్నే ఆయన అలా చేశాడు అంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. ఏదో ఏది కావాలన్నా సరే మీకు పానిక్ అటాక్ అవుతుంది అంటున్నారు, మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నాను అంటున్నారు, సార్ చూస్తానని చెప్పారు. అండ్ అలాగే ఎటువంటి అడ్వకేట్ తరఫున ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే మేడం చూస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని, నాకు తెలిసి ఇన్ని సిచ్యువేషన్స్ అయిన తర్వాత మీరు బాగా స్ట్రాంగ్ గా అయ్యారనే నేను అనుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డిస్కస్ చేసుకొని ఏం చేయాలని ముందడుగు వేయండి. ఇక్కడికి వచ్చాక మీకైతే సొల్యూషన్ దొరికిందనే నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ప్లీజ్ ఆలోచించి జాగ్రత్తగా అడిగేయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. నిజంగా ఎంతో కన్ఫ్యూజన్. అసలు ఆ అమ్మాయి 23 ఏళ్ల వయసులో నిజంగా జీవితంలో ఎవరో అనుభవించనంత నరకం అంతా అనుభవించుకుంటూ ఉంది. సో అలాంటి అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది అనేది నిజంగా కరెక్ట్ గా చెప్పారు. తన సిచ్యువేషన్ లో అక్కడ ముందు ఎవరైనా ఉండి ఈ ప్రోగ్రామ్ కనుక చూస్తే వాళ్ళకు కూడా సొల్యూషన్ అందిందని అనుకుంటున్నాను. సో దానికి మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇది కథ కాదు జీవితం ఈ వేదికకు కూడా నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అమ్మాయి ధైర్యం చేసి అట్లీస్ట్ ఇప్పుడు వచ్చింది. రాలేని వాళ్ళు చాలా మంది ఎంతమంది ఉన్నారో, ప్లీజ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవ్వరూ ఇబ్బంది పడుతూ ఉండొద్దు. వేదిక వరకు రండి, మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోండి. లేదు రాలేమంటే అట్లీస్ట్ ఈ ఎపిసోడ్స్ చూస్తున్నా మీకు అనేది సొల్యూషన్స్ అనేవి కూడా దొరుకుతాయి. సో దానివల్ల మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం.